Hallelujah. Praise the Lord. Hallelujah. సంతోషం. మరి అందరూ అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. నలభై 41వ అధ్యాయము. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడదు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడకు చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకు ఎక్కిపోయి అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అయా మీ రక్తము పెట్టి కొనబడినటువంటి మీ బిడ్డలు అయా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నారు. ప్రభువా, మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవా, మీరే రంగం మీదకు వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. తండ్రి, ఇక్కడికి వచ్చినప్పటికంటే మెరుగైన క్రైస్తవులుగా మేము తిరిగి వెళుదుముగాక. అయ్యా, మీ ఆత్మ చేత మీ వాక్యమును మా హృదయంలో చొప్పించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీ వాక్యం బ్రతికించేది, మీ వాక్యమే మా పాదములకు దీపమైనది. అయ్యా, ఈ లోకంలో అయ్యా రాబోతున్నటువంటి తీర్పు నుండి తప్పించేది మీ వాక్యము మాత్రమే ప్రభువా. కనుక ఆ నిజమైనటువంటి వాక్యముతో, ఆ శక్తి గల వాక్యముతో అయా మమ్మల్ని ఉదయకాల సమయంలో దర్శించమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను అయోగ్యుని ప్రభువును మరుగు చేసుకుని అయా మా అందరితో మీరే మాట్లాడమని, మమ్మల్ని దీవించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి సండే స్కూల్ చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చేత పోషించబడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో బాల నేరస్తులు
ఎక్కువతో ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే చిన్నతనంలో వారికి సరైనటువంటి నడిపింపు, సరైనటువంటి దిశానిర్దేశం లేకపోవడం వల్ల. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే కనీసం మాట్లాడటం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో తెలియదు. కాబట్టి ఆ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అని అంటే పిల్లలకి దేవుని యొక్క వాక్యంతో పరిచయం లేకపోవడం వల్ల. కాబట్టి తల్లిదండ్రులారా మీకు చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సండే స్కూల్ అనేది సంఘంలో నడిపించబడతా ఉంది. మరి బియోలా అలాగే మేక ఇద్దరు సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు. వారు మరి సిద్ధంగా ఉన్నారు. మీ పిల్లల్ని పంపించినట్లయితే ఖచ్చితంగా మీ పిల్లల్ని దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. మీ పిల్లల్ని మరి సండే స్కూల్కి పంపించాల్సిందిగా మనవి చేస్తాను. ఉదయం 9 గంటలకి ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 9:30 వరకు సండే స్కూల్ జరుగుతుంది. కాబట్టి మీ పిల్లల్ని పంపించండి. మరి పిల్లలంటే ఏజ్ వాళ్ళండి అని అంటే 3 సంవత్సరాలు లేదంటే 4 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లల్ని మీరు పంపించవచ్చు. ఓకే, మరి సోదరు యోహాన్ చెప్పాడు మా కొడుకు పెద్ద సర్వీస్కి వస్తాడండి అని చెప్పాడు. ఓకే, అలా వస్తే ఓకే, పర్వాలేదు, మేము అర్థం చేసుకోగలుగుతాము. అంటే పెద్దవాళ్ళకి చెప్పే వాక్యం ఉంటుంది, చిన్నపిల్లలకి చెప్పే వాక్యం ఉంటుంది. కాబట్టి నేను పెద్దవాళ్ళు చెప్పే వాక్యాన్ని అర్థం చేసుకోగలనని మీ పిల్లవాడు చెప్తే ఓకే, ప్రాబ్లం లేదు. కానీ మీ పిల్లలు వాక్యం వినాలని మీరు కోరుకున్నట్లయితే 18 సంవత్సరాల పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. ఓకే, వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో నడిపించబడతారు. ఆమేన్. రైట్. మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న వాక్యాల నుంచి ఒక వర్తమానం తీసుకొచ్చాను. మరి దానికంటే ముందుగా కొన్ని కోట్స్ ప్రవక్త యొక్క వర్తమానం నుంచి నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సంఘంలో మరి క్రమం అనేది చాలా అవసరం. సంఘంలో ఏం జరుగుతుంది, సంఘంలో క్రమం లేకపోతే ఏమవుతుంది అని అంటే మనం దేవుని నుంచి దూరం అయిపోతాం. దేవుని యొక్క వాక్యం నుండి, దేవుని యొక్క చిత్తం నుంచి మనము దూరం అయిపోతాం. అలాగే సంఘ క్రమం అనేది దేవుని చేత పెట్టబడింది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరము ఉన్నది. అలా పాటిస్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. ఒకవేళ దానికి వ్యతిరేకంగా మనం చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడి నుంచి మనము శిక్షణ ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఆమేన్. అయితే కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వర్తమానంలో నుంచి నేను ఇంగ్లీష్లో చదివి పదార్థంలో తెలుగు తర్జుమా అంతా కాదులని చెప్పి నేను తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకుని వచ్చాను కొన్ని విషయాలు. సో దాన్ని మీకు కూడా బోర్డు పడకుండా ఉంటుంది. ఆమేన్. సో వర్తమానం పేరు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ భాగం. ఇందులో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మరియు సంఘమే తమ సొంత పాస్టర్లను ఎన్నుకుంటుంది, దానితో నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రవక్త ఏమంటాడే, నాకు సంబంధం లేదు. మీరు మీ సంఘంలో ఎవరిని పాస్టర్గా ఎన్నుకోవాలన్నది అది ఎవరిష్టం, సంఘం ఇష్టం. నాకు ఎలాంటి సంబంధం లేదు దాంతో. ఆమేన్. ఈ పాస్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే పాస్టర్ స్వయంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవటం, లేదా సంఘంలోని మెజారిటీ ఓట్లు పాస్టర్ను మార్చాలి అని చెప్పడం. అది ఒక్కటే మార్గం. ఏ డీకన్ బోర్డు కూడా అలా చేయలేదు. డీకన్ బోర్డు కేవలం సంఘంలో క్రమాన్ని మరియు ఇతర విషయాలు మాత్రమే పర్యవేక్షిస్తుంది. అంటే ఒక పాస్టర్ని తీసివేయాలంటే సంఘమే ఎన్నిక చేసి తీసేయచ్చు, లేదంటే సంఘమే ఎన్నిక చేసుకుని వదిలేసేయండి, క్షమించండి అని చెప్పడం కూడా అవ్వచ్చు. అంతేగాని ఈ పాస్టర్ని పెట్టిన పాస్టర్ గారు అంటే ప్రవక్త ఆయన వచ్చి ఈ పాస్టర్ని తీసేస్తానని చెప్పడానికి లేదు. సో ఒక పాస్టర్ని సంఘంలో ఎవరు తీసేయడానికి అధికారం ఉంది అని అంటే సంఘం యొక్క ఓటింగ్ ద్వారా, మెజారిటీ ఓట్ల ద్వారా సంఘానికే అధికారం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇంతకు మునుపు ఉన్నటువంటి పాస్టర్ గారు ఈ 2 మార్గాల్లో ఒక మార్గాన్ని ఆయన ఎంచుకొని వెళ్ళిపోయాడు. ఏంటంటే పాస్టర్ స్వయంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడం, లేదా సంఘంలోని మెజారిటీ ఓట్లు పాస్టర్ని మార్చాలి అని చెప్పడం. సంఘస్థులు చెప్పాలి మార్చాలని, లేదు అంటే పాస్టర్ గారే స్వయంగా నిర్ణయించుకోవడం వెళ్ళిపోవాలని.
సో దీనిలో మొదటిది ఆయన ఎంచుకున్నాడు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి పాస్టర్ని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. కాబట్టి సంఘం ఇక్కడ పాస్టర్ని ఎన్నుకుంది. కాబట్టి ఇక్కడ నేను పాస్టర్గా అభిషేకించబడ్డాను. హల్లెలూయా. కాబట్టి ఇది వర్తమాన ప్రకారంగా జరిగిందే తప్ప వాక్యానికి వ్యతిరేకంగా జరిగింది ఎంత మాత్రము కాదు. కాబట్టి ఇక్కడ పాస్టర్ అనే ఆయన ఉండటం అనేది దేవుని చిత్తమైనది. హల్లెలూయా. రైట్. రెండో విషయం, అయితే అదే వర్తమానంలో 282వ ప్రాణంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయితే సంఘం యొక్క పూర్తి మరియు సంపూర్ణ అధికారం పాస్టర్కే ఉంటుంది. దీనికి నేను ఆల్రెడీ మీకు వివరణ ఇచ్చా. పూర్తి అధికారం పాస్టర్ గారికి ఉంటుంది అంటే అర్థం ఏంటి అని అంటే, సంఘంలో ఏమైనా సరే నిర్ణయాలు తీసుకోవడానికి, లేదంటే సంఘ పెద్దల్ని, డీకల్ని, ట్రస్టీలని ఎన్నుకోవడానికి అధికారం పాస్టర్ గారికి లేదు. పూర్తి అధికారం అంటే డీకన్ కంటే అధికారం ఎవరికి ఉంటుంది ఎక్కువ? పాస్టర్ గారు. ట్రస్టీ కంటే అధికారం ఎవరికి ఉంటుంది ఎక్కువ? పాస్టర్ గారికి. ట్రెజరర్ కంటే అధికారం ఎక్కువ ఉంటుంది ఎవరికి ఉంటుంది? పాస్టర్ గారికి. అది దాని అర్థం. అర్థమైందా? సంఘంలో అనేక లెవెల్స్ ఉంటాయి, అధికారాలు ఉన్నాయి. ఈ అధికారాల్లో అత్యంత అధికారం, ఉన్నతాధికారం ఎవరిదంటే పాస్టర్ గారిది. హల్లెలూయా. డీకన్స్ కాదా అంటే కాదు. డీకన్స్ కంటే పెద్దోడా పాస్టర్ అంటే అవును. ట్రస్టీ బోర్డు కంటే పెద్దోడా అంటే అవును. ట్రెజరర్ కంటే పెద్దోడా అని అంటే అవును. ఆమె మరి పాస్టర్ గారి కంటే ఇంకెవరు లేరా పైన అంటే లేరు. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు స్వయంగా. ఏమంటాడంటే సంఘం యొక్క పూర్తి, మరి ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఇప్పుడు చెప్పడం వల్ల మీకు బహుశా అర్థం కాలేదేమో. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, సంఘం యొక్క పూర్తి మరియు సంపూర్ణ అధికారం పాస్టర్కే ఉంటుంది. అది బైబిల్ క్రమమో కాదో మీరే చూడండి. హల్లెలూయా. అది ఖచ్చితంగా సరైనది. పెద్ద కంటే పైన ఎవరూ లేరు. అర్థమవుతుందా చెప్పేది? ట్రస్టీ బోర్డు కంటే పైన పాస్టర్ గారు, డీకన్ బోర్డు కంటే పైన పాస్టర్ గారు, ట్రెజరర్ కంటే పైన పాస్టర్ గారు. మరి పాస్టర్ గారి కంటే పైన ఉన్నారా? మానవ పరంగా దేవుడే తప్ప ఇంక మధ్యలో ఎవరు లేరు. అదే చెప్తున్నాడు ఆయన. పెద్ద కంటే పైన ఎవరు లేరు. పెద్ద అంటే పాస్టర్ గారు అన్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది మూల సూత్రం అన్నమాట. పెద్ద అంటే సంఘ పెద్ద కాదండి. ఆమె పెద్ద అంటే సంఘ పెద్ద కాదు. అసలు సంఘ పెద్ద అన్న మాటే తప్పు. సంఘ పెద్ద అన్న మాట బైబిల్లో లేదు. సంఘ పరిచారకులను ఉంది. వాళ్ళని ఇంగ్లీష్లో డీకన్స్ అంటారు. ఇంగ్లీష్లో డీకను, తెలుగులో సంఘ పరిచారకుడు. కానీ మనోళ్ళకి ఏమలవాటు అయిందంటే డీకన్ అంటే సంఘ పెద్ద అని అర్థమైపోయింది. ఆ విధంగా అలవాటు అయిపోయింది. కానీ నిజానికి సంఘ పెద్ద డీకన్ కాదు. సంఘ పెద్ద అంటే పాస్టర్ గారు. అలాగే మరి డీకన్ ఏమంటారు అంటే సంఘ పరిచారకుడు. హల్లెలూయా. కాబట్టి పెద్ద కంటే పైన ఎవరు లేరు. పాస్టర్ గారి కంటే పైన అధికారం ఎవరికి లేదు. అదేంటండి, ఆ పాస్టర్ని పెట్టిన పాస్టర్ గారు ఉంటాడు కదా, ఆయన అభిషేకించాడు, ఆయన కూడా ఉండదా? ఉండదు. ఒక చెప్తున్నాడు సహోదరుడు, ఇక్కడ చెప్తున్నాడు సహోదరుడు డెవిల్ ఇక్కడ ఏమి చేసినా నాకు సంబంధం లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రవక్త చెప్తున్నాడు. ఈ నెవిల్ ఎవరు? అక్కడ ఆ సంఘానికి పాస్టర్. ఆ నెవిల్ పెట్టింది ఎవరు? ప్రవక్తే. ఆ పాస్టర్ని పెట్టిన పాస్టర్ గారే ప్రవక్త. ఏమంటున్నాడంటే ఇక్కడ సహోదరుడు నెవిల్ ఏం చేసినా నాకు సంబంధం లేదు. ఆమె అంటే ఇక్కడ ఏదైనా సరే ఆయన చేయాలనుకుంటే అది నాకు సంబంధం లేదు. అంటే నేను ఆయన మీద పెద్ద కాదు. సంఘం, ఒక స్థానిక సంఘంలో ఎవరు పెద్దగా ఉంటారు అంటే పాస్టర్ గారే పెద్ద. ఆయన కంటే పెద్ద ఎవరు లేరు. అది మీకు మరియు సహోదరుడు నెవిల్కు సంబంధించిన విషయం. ఆమె ఒకవేళ సహోదరుడు నెవిల్ యెహోవా సాక్షుల సిద్ధాంతాన్ని బోధించాలనుకున్నా అది ఆయనకు మరియు మీకు సంబంధించిన విషయం. ఆమె అంటే ఈ వర్తమానం కాదు, వేరే సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి నేను అనుకుంటే ఈ సంఘంలో అది ఎవరికి సంబంధించిన విషయం అంట? నాకు, సంఘానికి సంబంధించిన విషయం. ఇందులో ప్రవక్త గారు కూడా జోక్యం చేసుకోవడానికి
లేదు, అది మనకి ఇష్టమైతే. హల్లెలూయా. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, పాస్టర్ గారి మీద నాకు ఎలాంటి అధికారము లేదు, పెట్టింది నేనే, అభిషేకించింది నేనే, ఎన్నుకున్నది మీరు ఎన్నుకుంటే నేను అభిషేకించా. ఆయన పాస్టర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన మీద నాకు ఎలాంటి అధికారము లేదు. ఈ సంఘంలో మీరు ఏం చేస్తారో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అది మీకు మీ పాస్టర్కి సంబంధించిన విషయము అని చెప్తున్నాడు. ఆయన ఏమి బోధించాలనుకున్నా అది మీ మధ్య ఉండే విషయం, సంఘానికి మీకే. ఒకవేళ సంఘం ఆయనకు ఓటు వేసి ఆ సిద్ధాంతాన్ని బోధించమని కోరితే అది సరైనదే, అది ఆయన ఇష్టం. హల్లెలూయా. నేను చేసే ఒకే ఒక పని ఏమిటంటే ఈ ఆస్తిని కలిగి ఉండటం. ఒకవేళ పాస్టర్ను తొలగించడం వంటి ఏదైనా జరిగి దానిపై ఓటు వేయాలని వారు కోరుకుంటే, ఇప్పుడు అంటే ఇప్పుడు పాస్టర్ సంఘం ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అసలు పాస్టర్కి సంఘానికి గొడవ లేదు. మరి పాస్టర్కి సంఘానికి పడట్లా. అప్పుడు గొడవ వచ్చింది, అడుగు చదువు వచ్చింది, ఇప్పుడు ఈ చదువు తెచ్చాలి అని అంటే అప్పుడు ఎవరు రావాలి రంగం మీదకి అనేది ఆయన చెప్తున్నాడు. అనేది చెప్తున్నాడంటే ఒకవేళ పాస్టర్ను తొలగించడం వంటి ఏదైనా జరిగి దానిపై ఓటు వేయాలని కోరుకుంటే మీరు ఆ పనిని ఒక డీకన్ను చేయమని అడగలేరు. పాస్టర్ గారికి సంఘానికి మధ్య డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు వచ్చి సంఘంలో కొంతమంది వేసి ఏమంటారంటే పాస్టర్ గారిని తీసేయాలి అని అన్నారు, ఓటింగ్ పెట్టాలి అంటున్నారు. అంటున్నప్పుడు ఎవరి దగ్గర పోవాలి ఓటింగ్ పెట్టడానికి? ఒక పెద్దోళ్ళు పెట్టుకోవాలి కదా. ఎవరి దగ్గర పోవాలి? డీకన్ దగ్గర పోవాలా? డీకన్ బోర్డు దగ్గర పోయి చెప్పాలా? డీకన్స్ గారు మీరు రండి మా మధ్య తగ్గు తెచ్చండి అని చెప్పి ఎవరు చెప్పాలి? డీకన్స్ చెప్పాలంటే కాదు. ఆ పనిని ఒక డీకన్ చేయమని అడగలేరు. మీరు నా దగ్గరకు రావాలి. ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? ఆయన అభిషేకించింది ఎవరు? ఆయన. కాబట్టి ఎవరు అభిషేకించిన ఆయన దగ్గర రావాలి. ఇప్పుడు తగు మీకు ఆయనకు మధ్య వచ్చింది కాబట్టి. హల్లెలూయా. సో నా దగ్గరకు రావాలి. నేను వచ్చి మీరు పాస్టర్ని తొలగించాలనుకుంటే ఎందుకు, ఆయన ఏదైనా తప్పు చేశాడా అని అడుగుతాను. ఆయన కూడా వచ్చి మీరు తీసేయమన్నా నేను తీసేస్తానంట, అది కాదు. అదేనా? సో తప్పు చేశాడా అని అడుగుతాను. అవును, అతను తాగి ఉండగా మేము పట్టుకున్నాం, లేదా అతను ఇది చేస్తూ ఉండగా, లేదా ఇంకేదో సరికాని పని చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాం, దానికి మీ దగ్గర 3 సాక్షులు ఉన్నారా అని నేను అడుగుతాడు. అవును మా దగ్గర ఉన్నారు అంటే సాక్ష్యాలు ఉండాలి అక్కడ. అవును మా దగ్గర ఉన్నారు, ఆ సాక్షులను మొదలు పరీక్షించాలి. 2 లేదా 3 సాక్షులు లేకుండా ఒక పెద్ద మీద, పెద్ద అంటే పాస్టర్ గారి మీద, ఒక పెద్ద మీద నిందారోపణను స్వీకరించవద్దు. బైబిల్ చెప్పిందన్నమాట. కోట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. మరియు వారిని మొదట నిరూపించనివ్వండి. ఒక పెద్దకు వ్యతిరేకంగా, అదేనా, ఒక పెద్దని తీసేయాలి, ఓటింగ్ పెట్టాలి ఒక పెద్ద మీద అని అంటే ఆయన ముందు వచ్చిన ఎలిగేషన్స్ ఏంటో తీసుకురావాలి, సాక్ష్యాలు రావాలి. ముందు అసలు ఆ సాక్షులు పరీక్ష చేయాలి. వీళ్ళు చెప్తుంది నిజమా కాదా, వీళ్ళు నిజంగా చూసారా లేదా, వీళ్ళు ప్రత్యక్ష సాక్షులా కాదా, లేదంటే ఎవరో చెప్పిన మాటలు నేను చెబుతున్నారా, ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి. అవును, ఆ సాక్షులను మొదట పరీక్షించాలి. అప్పుడు మీరు దానిని చూశారని ప్రమాణం చేయాలి. ఓకే, మరియు మీరు దానిని చూశారని నిరూపించాలి. ఒకవేళ సంఘం ఓటు వేసి అతనిని క్షమించండి, ఎంత జరిగిపోయింది విచారణ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఒకవేళ సంఘం ఓటు వేసి అతడిని క్షమించండి మరియు అతన్ని కొనసాగివ్వండి అని చెబితే అది అలాగే ఉండాలి. హల్లెలూయా. అంటే సాక్ష్యాలు వచ్చినాయి, సాక్ష్యాలు చెప్పారు, నిరూపించారు, అయినా సరే తీసేయడానికి లేదు. ఎవరు? పాస్టర్ గారిని పెట్టిన పాస్టర్ గారు తీసేయడానికి లేదు. ఎవరిని అడగాలి? మళ్ళీ సంఘాన్ని అడగాల. ఉంచమంటారా తీసేయమంటారా అని అడగాలి. వాళ్ళు ఓటేస్తారు. ఓటేసి ఉంచండి బాబయ్య అన్నారు అనుకో, ఓకే ఉంచాల్సిందే. హల్లెలూయా. అప్పుడు మీరు దాన్ని చూశారని అయితే అతను క్షమించండి, మీరు అతను కొనసాగినండి అని చెబితే అది అలాగే ఉండాలి. చూడండి, అది న్యాయంగా లేదా? డాక్టర్ అది న్యాయంగా లేదా? సంఘాన్ని నడిపించాల్సిన విధానం ఇదే కదా. హల్లెలూయా. బైబిల్ చెప్పింది ఇదే. బైబిల్ కూడా చెప్పింది ఇదే. మనకు బిషపులు, ఓవర్సీర్లు, బోర్డులు మరియు ఇలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ ఒకరిని మార్చడానికి
లేదా ఎక్కువ అధికారం చెలాయించడానికి చేసేవి. ఇక్కడ పరిశుద్ధాత్మకు తప్ప ఎవరికి అధికారం లేదు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మకు తప్ప ఎవరికి అధికారము లేదు. అది నిజము. ఆయనే కదిలిస్తాడు. జాగ్రత్త మాటలు, ఆయనే కదిలిస్తాడు. మరియు ప్రజలలోని మెజారిటీని అంటే ప్రజలు ఏ మార్గంలో వెళతారో దానినే మనము పరిశుద్ధాత్మ చిత్తంగా భావిస్తాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పూర్తి అధికారం అని చెబుతూ, పరిశుద్ధాత్మ తీసేయటం కానీ పెట్టడం కానీ చేస్తాడని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ ఎట్లా చెప్పుద్దండి? పరిశుద్ధాత్మ తన నిర్ణయాన్ని ఒక పాస్టర్ గారిని తీసేయడం విషయం కానీ పెట్టడం విషయం కానీ ఏ విధంగా తెలియజేస్తాడు పరిశుద్ధాత్ముడు? ఆయన వచ్చి గాల్లోకి వచ్చి ఇదిగో పలానా వ్యక్తిని పెట్టమని చెప్తాడా? ఎలా చెప్తాడు అని అంటే, సంఘం యొక్క ఓటింగ్ ద్వారా. హల్లెలూయా. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకులు, ఎక్కువ మంది ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ఎవరిది అని అంటే సంఘానిది కాదు, కానీ పరిశుద్ధాత్మ నిర్ణయమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఒకవేళ చూడండి, ఈ విషయం గమనించండి. ఒకవేళ ఒక పక్షం ఇది చేయాలనుకుని మరో పక్షం అది చేయాలనుకున్నప్పుడు ఒక పక్షం గెలిస్తే, రెండు పక్షాలు ఉంటాయి. రెండు పక్షాలు ఏంటి? ఒకళ్ళేమో పాస్టర్ గారిని సపోర్ట్ చేస్తున్నారు తప్పు చేశాడంటే, ఇంకో పక్షం పాస్టర్ గారిని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, ఒక పక్షం పాస్టర్ గారిని ఉంచాలని, ఇంకో పక్షం పాస్టర్ గారిని తీసేయాలని. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగినప్పుడు ఎక్కువ మంది తీసేయాలని చెప్పారు అనుకున్నాం. ఆమె ఇప్పుడు మరి తీసేయకూడదు అని చెప్పేవాళ్ళు ఏం చేయాలి? అడుగుతున్నారు కదా. ఆమె ఫర్ ఎగ్జాంపుల్ 21 మంది తీసేయాలనుకున్నారు, 20 మంది తీసేయకూడదు అనుకున్నారు. ఎంత తేడా? ఒకటే. కానీ ప్రవక్త అన్నాడు, ఆ 21 మంది చెప్పిందే పరిశుద్ధాత్మ నిర్ణయమైనది. హల్లెలూయా. కాబట్టి ఆ 21 మంది చెప్పిన దాన్ని మరి 20 మంది ఏం చేయాలి? ఇది ఇప్పుడు సమస్య. హల్లెలూయా. ఏం చేయాలి చెప్తాడు. ఒక పక్షం గెలిస్తే, అంతే కదా, గెలిచిన పక్షం ఉంటుంది కదా, గెలిస్తే ఓడిపోయిన పక్షం ఏం చేయాలి? ఓడిపోయిన పక్షం ఏం చేయాలి? మిగిలిన వారితో కలిసిపోయి, హల్లెలూయా, మిగిలిన వారితో కలిసిపోయి, అయితే మేము తప్పిపోయాము, మేము వారితోనే కొనసాగుతాము, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆ ఎంపికను చేశారు అని చెప్పాలి. హల్లెలూయా. చూడండి, సంఘాలు బద్దలవకుండా ఉండాలన్నది ప్రవక్త యొక్క ఉద్దేశమైనది. సంఘాలు విడిపోకూడదు అనేది దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి రెండు పక్షాలు, ఒకరికి ఒక సపోర్ట్ ఒకరికి సపోర్ట్ లేకుండా ఉన్నప్పుడు ఎవరు మాట వినాలి, ఎవరు ఎలా వెళ్ళాలి అన్నది ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు వర్తమానంలో. ఆమె కాబట్టి ఈ సోదరి సోదరా, ఇప్పుడు ఒక నిర్ణయం జరిగింది, ఒక ఎన్నిక జరిగింది. ఇక్కడ జరిగినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఇంకొక పాస్టర్ గారు వచ్చాడు. వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు రావటం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నేను చెప్తున్నాను, అందులో తప్పులేదు. ఓకే, అందరికి ఇష్టం అవ్వాలని రూల్ ఏమి లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అయితే ఇష్టం లేని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఉన్నప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. నేను వేరే సంఘం పెట్టాలనా? అలా పోతే ఏమవుతుంది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు అవుతారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు అవుతారు. సో ప్రవక్త ఏమంటున్నాడు? ఎక్కువ మంది ఏది నిర్ణయిస్తే మిగిలిన వాళ్ళు తక్కువ మంది ఏం చేయాలో వాళ్ళని ఫాలో అవ్వాలి. ఇంకేమంటాడు? మేము తప్పు చేశామని గ్రహిస్తున్నాము అని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, సంఘం విడిపోకూడదు, దేశం ముక్కలవ్వకూడదు, రాష్ట్రం ముక్కలవ్వకూడదు అని అంటే సంఘము, ప్రజలు ఏకంగా ఉండాలి. హల్లెలూయా. దేని మీద ఏకంగా ఉండాలంటే దీని మీద. హల్లెలూయా. నిజంగా దేవుని పక్షాన నిలబడిన వాళ్ళు ఈ వర్తమానానికి ఓటేస్తారు, ఈ బైబిల్కి ఓటేస్తారు, బైబిల్లో చెప్పిన ప్రతి మాట కూడా ఆమేన్ చెప్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ సంఘంలో ఏది జరిగినా సరే అదంతా కూడా ఇప్పుడు నేను చదివినటువంటి వర్తమానం ప్రకారం జరిగింది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు, ఎలాంటి కుట్ర లేదు.
అయితే కొంతమందికి ఇది ఇష్టం లేకుండా ఉండవచ్చు. ఓకే, కొన్ని పనులు బట్టి, జరుగుతున్నటువంటి కొన్ని కార్యాలను బట్టి మనకు అర్థమవుతా ఉంది వాళ్ళకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అయితే ఇష్టం లేని వారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు విడిపోవద్దు, మీరు పక్కకి వెళ్ళవద్దు, మీరు వాక్యానికి లోబడండి, వర్తమానానికి లోబడండి. మీరు కనుక పక్కకి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తే, మీరు వేరే దానికి మీరు ఓటు వేస్తే, మీరు వాక్యానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. ఇక్కడ నిలబడిన పాస్టర్కి వ్యతిరేకంగా కాదండి. ఇక్కడ నిలబడినట్టు ఒక వ్యక్తికి, సామాన్యమైనటువంటి వ్యక్తికి, ఈరోజు వస్తే రేపు కుళ్ళిపోయేటువంటి వ్యక్తికి కాదు మీరు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి నా మాటలు కావు, ఇవి దేవుని యొక్క మాటలు. ఇది బైబిల్ క్రమమైనది. హల్లెలూయా. బైబిల్లో కూడా ఎలాగ చేశారని దేవుని యొక్క వాక్యం ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్తగా ఉండండి, దేవుని యొక్క శాపానికి గురి కావద్దు. ఆమె మీకు ఇష్టం లేకపోయినా సరే దేవుని యొక్క చిత్తానికి లోబడండి, దేవుని యొక్క క్రమానికి లోబడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అలాగే అదే వర్తమానం 292 పేర, ఇప్పుడు సంఘంలో ఏదైనా తప్పు జరుగుతుందని మీకు తెలిస్తే, కొంతమంది ఏ విధంగా పక్కకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు, సంఘాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకుందాం. సంఘంలో ఏదైనా తప్పు జరుగుతుందని మీకు తెలిస్తే, సంఘంలో తప్పండి, జాగ్రత్తగా గమనించండి. వ్యక్తిగత జీవితంలో తప్పు కాదు. వ్యక్తిగతంగా కూడా పర్సనల్గా ఏదైనా తప్పు చేస్తుంటే అది మనం పర్సనల్గా ఖండిస్తాం. కానీ కొన్ని తప్పులు ఎలా ఉంటాయంటే సంఘానికి ముడిపెడతాయి, సంఘానికి చేటు చేస్తాయి. సో అలాంటి తప్పులు, ఏదైనా తప్పు జరుగుతుందని మీకు తెలిస్తే, అది ఒక వ్యక్తి గురించి కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు, దానిని మీరు సరిచేయవలసిన బాధ్యత మీపై ఉన్నది. హల్లెలూయా. ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఇప్పుడు వాక్యం ప్రకారంగా నేను చెప్పాను, దీనికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక తప్పు జరుగుతున్నప్పుడు సంఘంలో దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిదంటే మీది అంటున్నాడు ప్రవక్త. మీరంటే ఎవరండి? డీకన్ బోర్డులా? మీరంటే ఎవరండి? పాస్టర్లా? మీరంటే ఎవరండి? ట్రస్టీ బోర్డా? చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ మీరు ఆ విషయాన్ని పరిష్కరించి శుభ్రం చేయకపోతే దేవుని ఎదుట మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. హల్లెలూయా. అంటే మీరు అంటే ఈ సంఘము. మీరంటే ఎవరు? ఈ సంఘము. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆ బాధ్యత నా భుజాల మీద లేదు, అది మీ భుజాల మీద ఉన్నది. సంఘంలో ఏదైనా తప్పు ఉంటే దేవుడు మిమ్మల్ని దానికి బాధ్యులుగా చేస్తాడు. హల్లెలూయా. అది నిజం. ఆయన తన సంఘాన్ని నడిపించే విధానం ఇదే. బైబిల్లో ఉన్నది ఇదే. బైబిల్లో ఉన్నది కూడా ఇదే బైబిల్ క్రమము. ఇదే స్థానిక సంఘం యొక్క సార్వభౌమాధికారము. హల్లెలూయా. స్థానిక సంఘం యొక్క సార్వభౌమాధికారము. సో దాన్ని నడిపించాల్సినటువంటి విధానం, దానికి ఉన్న హక్కు, దానికి ఉన్నటువంటి అధికారం ఇదే. పాస్టర్ దానికి శిరస్సుగా ఉంటారు, అది నిజం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇంకా ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు ఈ ఆశీర్వదించబడిన పాత వర్తమానానికి వద్దాం. ఈ మెసేజ్ గురించి మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. గుర్తుంచుకోండి, ఈ వర్తమానం టేపు రికార్డు చేయబడింది. హల్లెలూయా. ఈ వర్తమానం ఏదో గాలిలో చెప్పబడలేదండి, ఈ వర్తమానం ఏదో సీక్రెట్ ప్లేస్ లో చెప్పబడలేదండి. ఈ వర్తమానాన్ని దేవుడు చెప్పి దాన్ని భద్రపరిచాడు. అంటే ప్రపంచానికి అది ఇవ్వబడింది. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ వర్తమానాన్ని స్వీకరించి, ఈ వర్తమానాన్ని తీసుకొని, ఆ వర్తమానాన్ని విని దాని మీద ప్రశ్నించవచ్చు, దాని మీద డిస్కషన్ పెట్టవచ్చు. ఇది కరెక్టా కాదా అని చెప్పి నువ్వు చర్చ పెట్టవచ్చు. అందుకోసం దేవుడు దాన్ని రికార్డు చేయించాడు. హల్లెలూయా. దేవుడు లూజ్గా, దొంగసాటుగా ఏంటి వర్తమానాన్ని కూడా రికార్డ్ చేసి మరి పెట్టాడు. అంటే ఏంటి? దాన్ని ఎవరైనా సరే ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, దాని గురించి ఎవరైనా సరే డిస్కస్ చేయొచ్చు, దాని గురించి ఎవరైనా సరే మాట్లాడవచ్చు. అలాగే ఎందుకంటే అది దేవుని ఇచ్చినటువంటి అధికారమైనటువంటి వర్తమానమైనది. అలాగే ఈ వర్తమానం టేప్ రికార్డ్ చేయబడింది. సంఘం యొక్క టేప్ రికార్డింగ్లు, సంఘం యొక్క క్రమము. చూడండి, సంఘం యొక్క టేప్ రికార్డింగ్లు, సంఘం యొక్క క్రమము మరియు నియమాలు అన్ని టేప్ రికార్డింగ్ లో ఉన్నాయి.
అర్థమవుతుందా? కేవలం వర్తమానం మాత్రమే కాదు, ఈ వర్తమానం ఏముందంట, సంఘం యొక్క క్రమం ఉంది మరియు నియమాలు ఉన్నాయి. అలాగే అన్ని టేప్ రికార్డింగ్ లో ఉన్నాయి. టేప్ రికార్డులు ఎందుకు పెట్టాడంటే ఇవి సత్యం కాబట్టి పెట్టాడు ఆయన. ఇవి లోపం లేనివి, ఇది వాక్యానుసారమైనవి కాబట్టి రికార్డ్ చేసి పెట్టాడు ఆయన. అలాగే మీరు గమనించండి, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు చాలా మంది. చేస్తూ ఉంటే ఏదో క్వశ్చన్ అడుగుతారు, దానికి సమాధానం చెప్తాడు ఆయన. చెప్పినప్పుడు ఆ సమాధానం చాలా వింతగా ఉంటుంది, చాలా మందికి అభ్యంతరకరంగా ఉంటుంది. ఆ సమాధానం నిజంగా బయటికి వెళితే గందరగోళం గురి చేస్తుంది. అలాంటి సమాధానం వస్తుంది అక్కడ. అప్పుడు అంటే నా యాంకర్ ఏమంటాడు తెలుసా, ఏమండి మీరు ఈ మాట మాట్లాడారు, ఇది రికార్డ్ చేయబడుతుంది తెలుసా మీకు అంటారు. ఇప్పుడు గమనించారు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఇది అధికారికంగా ధృవీకరించబడుతుంది. రికార్డు చేయటం అంటే అర్థం ఏంటంటే ఇది అధికారికంగా నేను చెబుతున్నాను, దీన్ని ఎవరైనా సరే ఛాలెంజ్ చేయొచ్చు, ఈ విషయంలో ఎవరైనా సరే నాతో డిస్కస్ చేయొచ్చు అని ఓపెన్ గా చెబుతున్నట్టు లెక్క. రికార్డ్ చేయటం అది. హల్లెలూయా. సో ఏమి రికార్డ్ చేయబడింది? సంఘం యొక్క క్రమము మరియు నియమాలు అన్ని టేప్ రికార్డింగ్ లో ఉన్నాయి. ఇంకా ఏమంటారు ప్రవక్త, అది బైబిల్ ప్రకారమే ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉందంటే అది బైబిల్ ప్రకారమే ఉంది. మేము దానిని ఆడపడం లేదు, మా సొంతగా నడపట్లా. దీన్ని టేప్ రికార్డింగ్ చేయమని దానిలో ఉన్నటువంటి సమాచారం అని చెప్పి ఇదంతా కూడా మా సొంతగా చెప్పింది కాదు, బైబిల్ ప్రకారమే ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఎవరు అధికారిగా లేరు, మేమందరం సమానమే. అయితే మనకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయనే పాస్టర్ అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినంత కాలం ఆయన మన నాయకుడు, అది నిజము. సరే, హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, వర్తమానంలో ఏం చెప్పబడిందో, సంఘ క్రమమైనా సరే, రూల్స్ అయినా సరే, నియమాలైనా సరే, ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారమే ఉన్నాయి. బైబిల్లో ఉన్నదాని ప్రకారమే ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఎన్నిక చేయబడిన పాస్టర్ గారికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే వర్తమానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, అనగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దానికి శిక్ష తెచ్చుకుంటావు ఒకవేళ చేసినట్లయితే. ఆమేన్. అలాగే క్రీస్తవరసల చివరిగా ఒక చిన్న కరెక్షన్ ఏం చేయాలనుకున్నాను సంఘ క్రమంలో. ఈ మధ్య నేను దాన్ని గ్రహించాను. అదేంటంటే మనం రాగానే ప్రార్థన చేస్తాం, పాటలు స్టార్ట్ చేస్తున్నాం, పాటలు అయిపోయిన తర్వాత సాక్ష్యాల తర్వాత కానుకలు పట్టడం, కానుకలు పట్టిన తర్వాత వాక్యం బోధిస్తున్నాం. ఓకే. అయితే ప్రవక్త ఏమంటాడు చూడండి, సంఘక్రమం అనే వర్తమానం 58వ సంవత్సరంలో 10వ నెల 7వ తారీఖున బోధించాడు ఆయన. అందులో 43వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, ఆ సమయంలో భాషల సందేశాలు కానీ ప్రత్యక్షతలు కానీ ఏమీ జరగనట్లయితే అప్పుడు ప్రజలు కోరుకుంటే ఎప్పుడంట భాషలు కానీ చెప్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోరుకుంటే లేచి నిలబడి ఒక సాక్ష్యం చెప్పే అవకాశం వారికి ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి, అది కేవలం జాగ్రత్తగా గమనించండి ఇక్కడ, అది కేవలం ఇది యాక్చువల్గా నేను రాత్రి అనుకున్నాను దీని గురించి చెప్పాలని, ఎందుకంటే నాకు నేను వర్తమానం చదువుతున్నప్పుడు అలా నాకు తట్టింది, అందుకోసం నేను రాత్రి దీన్ని ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకే, ఇప్పుడు పెట్టింది కాదండి. ఓకే, రాత్రి ప్రిపేర్ చేసి పెట్టేదండి. ఓకే, అది కేవలం దేవుని మహిమ కోసం ఇచ్చే సాక్ష్యం మాత్రమే అయి ఉండాలి. హల్లెలూయా. సాక్ష్యం ఎందుకు ఉండాలి? కేవలం దేవుని మహిమ కోసం ఇచ్చే సాక్ష్యం మాత్రమే అయి ఉండాలి. వారు దీనిని ఖచ్చితంగా చేయాలని ఏమీ లేదు. అంటే సాక్ష్యం ఖచ్చితంగా చెప్పాల్సిందే, ప్రతిరోజు ప్రతి ఆదివారం ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాల్సిందే అనేమీ లేదు. కానీ ఈ ఆరాధన కూటాల్లో వర్తమానము లేదా పాటల ఆరాధన లేదా మరేదైనా ప్రారంభం కావడానికి ముందే సాక్ష్యాలు ఇవ్వబడాలి. అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే సాక్ష్యం ఇప్పుడు చెప్పాలి. పాటలు అయిపోయిన తర్వాతన, పాటలు అయిపోయి వాక్యానికి ముందు మనం సాక్ష్యాలు చెప్తున్నాం కదా. కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే పాటలు కూడా స్టార్ట్ కాకముందే, వర్తమానం కూడా స్టార్ట్ కాకముందే, వచ్చినా రాకపోయినా
వర్తమానం కూడా స్టార్ట్ కాక మునిపే, పాటలు కూడా స్టార్ట్ కాక మునిపే నువ్వు దేంతో స్టార్ట్ చేయాలి? సాక్ష్యాలతో స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్రవక్త ఏం చెప్తాను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏమంటాడంటే, సంఘంలో వాక్యం చెప్పే పరిచయం ఉంటుంది, పాటలు పాడే పరిచయం ఉంటుంది, అలాగే భాషల పరిచయం కూడా ఉంటుంది, అలాగే దానికి అర్థం చెప్పే పరిచయం ఉంటుంది, అలాగే ప్రవచన పరిచయం కూడా ఉంటుంది. అంటే సంఘంలో భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటే, దానికి అర్థం చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఒక సమయం ఇవ్వాలి. ప్రవక్త చెప్తుంది అది. అలాగే ప్రవచించే వరం ఎవరికైనా ఉంటే ఆ ప్రవచించే వరానికి కూడా ఒక సమయం ఇవ్వాలి మనం. హల్లెలూయా. ఎప్పుడు ఇది? అలాగే సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఒక సమయం మనము ఇవ్వాలా. ఎప్పుడు ఇవ్వాలి ఇవన్నీ అని అంటే, ఆటలు అయిపోయిన తర్వాత కాదు, లేదా వాక్యం అయిపోయిన తర్వాత కాదు. ఎప్పుడు అని అంటే, పాటలు కానీ వాక్యం కానీ స్టార్ట్ కాక ముందే ఇవి ఇవ్వాలి. హల్లెలూయా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ దేనితో స్టార్ట్ అవ్వాలి? సాక్ష్యాలతో స్టార్ట్ కావాలి. ఎవరు వచ్చినా రాకపోయినా. హల్లెలూయా. ఎవరు వచ్చినా రాకపోయినా. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తున్నాను, నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు నేనేమనుకుంటాను? అందరూ వస్తే బాగుండు అనుకుంటాను. అలాంటప్పుడు నేనేం చేయాలి? నెక్స్ట్ వీక్ అందరికంటే ముందు నేను రావడానికి ప్రయత్నం చేయాలి. రేపు ఇంకో వ్యక్తికి సాక్ష్యం చెప్పాలనిపిస్తుంది, అతను కూడా ఏమనుకుంటాడు? ఊరు లేకపోతే అందరూ వస్తే బాగుండు అనుకుంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి కూడా ముందు రావాలి. అట్లా ప్రతి ఒక్కరు ముందు రావాలి. అర్థమైందా? సాక్ష్యం చెప్పి నేను సాక్ష్యం చెప్తున్నా కాబట్టి అందరూ ముందు రావాలి అది కాదు. నువ్వు ముందు వస్తే నీ సాక్ష్యం అందరూ వింటారు. అలాగే అందరూ ముందు వస్తే అందరూ చెప్పే సాక్ష్యాలు అందరూ వింటారు. నేను సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు నేను ముందు అట్ట కాదుగా, మిగతా రారుగా మరి. కాబట్టి ప్రియసోదరులారా, సాక్ష్యం చెప్పాలి అని అంటే అది ఎప్పుడు చెప్పాలి అని అంటే, పాటల కార్యక్రమం ప్రారంభానికి ముందే చెప్పాలి. ఎందుకు చెప్తున్నాడు ప్రవక్త ఇది? ఊరక పల్లె చెప్తున్నాడు ఆయన. చూద్దాం. 44వ వచనం. సంఘమా, మీరు ఇలా చేయడం ద్వారా వాక్యము బోధించబడక ముందే మొత్తం సంఘాన్ని ఆరాధన ఆత్మలోకి తీసుకొస్తారని మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అంటే సంఘం అంతా కూడా ఆరాధన ఆత్మలోకి రావాలి, సంఘం అంతా కూడా పాటల్లో లీనమవ్వాలా. సో ఆ విధంగా అయినప్పుడు ఏమవుతుందంట? అప్పుడు పరిశుద్ధాత్మ వాక్యంలోకి ప్రవేశించి వాక్యం ద్వారా దేవుని ప్రత్యక్షతను కలుగు చేస్తాడు. ఇది మీరు చేసిన ఆరాధనకు ఒక ధృవీకరణగా ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు దిగి రావాలి అని అంటే మనం సాక్ష్యాలు ఎప్పుడు చెప్పాలి? ఆటలన్నీ ఆరాధన చేసి అందరూ ఆరాధన ఆత్మలు ఉన్నప్పుడు అప్పుడు వచ్చి సాక్షి నిలబడా ఏంటి ఓ గంట సేపు చెప్పాం అనుకో, అర్థం ఉందా? అప్పుడేమవుద్ది? ఆరాధన ఆత్మ అంతా చాలా పడిపోతుంది. కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే, సంఘమా, మీరు ఇలా చేయడం ద్వారా వాక్యము బోధింపబడక ముందే మొత్తం సంఘాన్ని ఆరాధన ఆత్మలోకి తీసుకొస్తారని మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, రేపు బుధవారం నుంచి ఆదివారం నుంచి సాక్ష్యాలు అనేవి స్టార్టింగ్ లోనే ఉంటాయి. ఇంకో విషయం ప్రవక్త ఏమంటాడంటే, సాక్ష్యం అనేది ఖచ్చితంగా చెప్పితే రాసిందే అంటానికి లేదండి. సాక్ష్యం చెప్పాడు ఉంటే సాక్ష్యిస్తాం, లేదంటే లేదు. అది కంపల్సరీ ఏమి కాదు. కానీ భాషలు కనుక ఉంటే, భాషలు మాట్లాడేవాళ్ళు ఉంటే, దానికి అర్థం చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకి సమయం ఇవ్వాలి. అలాగే ప్రవచించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. ఎప్పుడు? పాటలు స్టార్ట్ కాకముందే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమి లేవు అనుకో, అప్పుడు సమయం ఉందనుకో, అప్పుడు సాక్షి చెప్పేవాళ్ళు ఉంటే సాక్ష్యానికి సమయం ఇవ్వాలి. ఇది దేవుని యొక్క క్రమమైనది. హల్లెలూయా. కాబట్టి వచ్చే ఆదివారం నుంచి సాక్ష్యాలు అనేవి స్టార్టింగ్ లోనే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా అరగంట ముందుగా రావడానికి ప్రయత్నం చేయండి. కాదు, అరగంట ముందుగా రావాల్సిందే. హల్లెలూయా. ఓకే, సో ఆ విధంగా రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశము. ఈ అంశము చెప్పే ముందు ఒక చిన్న కోరస పడదాం. ఒక పాట ఎత్తుకున్నాయా? ఎన్ని తలచినా
ఏది అడిగినా ప్రభువా జరిగేది నీ చిత్తమే. వేచియుంటిని ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ ప్రేమ లేక నిలువలేదు, నీ ప్రేమ లేక ఇలాలో ప్రాణి నిలువలేదు. ఈ ప్రేమ ఉందగా అడవి పోలే, ఈ ప్రేమ పొందగా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీవే అని తలసి నీ కొరకై పదిలపరచితి. నీవే అని తలచి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో అంశం ఏంటంటే భ్రమపడుట. హల్లెలూయా, భ్రమపడుట. అంతకుముందు చెప్పాను, మరి మీరు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఎంతమంది గుర్తుంది ఈ వర్తమానం చెప్పానని? సో టైటిల్ కొంతమందికి గుర్తుంటుంది, సరే మంచిది. సో ఇక్కడ మనం గమనించితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, కాదేశు బర్నేకు వచ్చారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తా ఉన్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు అని అంటే వాగ్దాన భూమికి తీసుకెళ్తున్నాడు ఆయన. తీసుకెళ్తూ ఎక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు కాదేశు బర్నేకు వచ్చారు. 40 రోజులు ప్రయాణం చేసి కాదేశు బర్నే అనే ప్రాంతానికి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక గోత్రానికి ఒకళ్ళు చొప్పున 12 గోత్రాల నుంచి 12 మందిని వాళ్ళు ఏర్పాటు చేసుకుని వేగు చూడటానికి అవతల పంపించారు. ఏదైతే వాగ్దాన భూమి ఉన్నదో అది కనుచూపాల్లో కనబడతా ఉంది కాబట్టి అవతల పంపించారు. పోయి అసలు ఆ దేశం ఎలా ఉందో ఒకసారి మీరు వేగు చూసి రండి అని చెప్పి పంపించారు. పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళారు, చూశారు, వచ్చారు. వస్తూ వస్తూ వాళ్ళు ద్రాక్ష గెలను 1-2 మోసుకొని వచ్చారు. సో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఆ వాగ్దాన భూమి ఏదైతే దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దాన భూమి నిజంగానే ఉన్నది. కానీ ఆ వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోలేము. వాగ్దానం నిజమే, దేవుడు చేసిన మాట వాస్తవమే, కానీ ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేము. అదే చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు మనకి ఇచ్చాడన్నమాట వాస్తవమే, దేవుడు చెప్పిన మాట నిజమే, దేవుడు మనకు వాగ్దానం చేసిన మాట వాస్తవమే, దేవుడు మనకి ఇచ్చాడని కూడా చెప్పాడు, కానీ మనం స్వతంత్రించుకోలేం. అంటే దేవుడు చెప్పినా కూడా మనము దాన్ని చేయలేం. అంటే దేవుని మాటను వాళ్ళు నమ్మట్లేదు, దేవుని మాటను వాళ్ళు అవిశ్వసించారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆజానుబాహులు, వాళ్ళు ఉన్నత దేవుడు, కాబట్టి వాళ్ళతో మనం పోరాటము చేయలేం. వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం. అలాగే వాళ్ళ పట్టణాలన్నీ కూడా
ఎత్తైనటువంటి ప్రాకారాలు కట్టున్నారు, గోడలు కట్టున్నారు. కాబట్టి ఆ ప్రాకారాలు దాటి అవతలకి వెళ్ళి ఆ పట్టణాలను జయించడం అనేది మనకి వల్ల కాదు. కాబట్టి మనం దాన్ని స్వతంత్రించుకోలేము. ఉన్నమాట వాస్తవమే, కానీ దాన్ని మనము స్వతంత్రించుకోలేము. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు మాట ఇచ్చాడు కానీ ఆ మాటని ఆయన నెరవేర్చుకోలేడు అని చెప్తున్నారు వాళ్ళు. ఆమె చూడండి, అది ఎంత అవిధేయత, అది ఎంత బుద్ధిహీనత చూడండి. అంటే దేవుడి మీద వాడికి నమ్మకం లేదు, దేవుణ్ణి వారు నమ్మటం లేదు. దానితో దేవుడికి కోపం వచ్చింది. ఇంకో విషయం, ఆడ వాగ్దానం ఉన్నదన్న విషయం వాళ్ళకి రుజువులతో సహా రుజువైంది. ద్రాక్షగలు తీసుకొని వచ్చారంట. పాలుతేలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని చెప్పిన దేవుడు అది పాలుతేలు ప్రవహించే దేశమే. ఆ ద్రాక్షగలు చూసి వాళ్ళు రుచి చూసి మరి తెలుసుకున్నారు, ఓకే ఇది సారవంతమైనటువంటి భూమి, పాలుతేలు ప్రవహించే భూమి. ఆమేన్. సో కాబట్టి ఇది ఉన్నది నిజమే. దేవుడు చెప్పాడు, మనము వినలేదు. అంటే దేవుడు చెప్పింది మాత్రం విన్నాం కానీ ఇప్పటివరకు మనము చూడలేదు. అంటే ఇప్పటివరకు కేవలం చెవులతో విన్నాం, కానీ ఇప్పుడు వాస్తవంగా మన కళ్ళతో చూస్తున్నాం. అయినా సరే దేవుడు దాన్ని మనకి ఇవ్వలేడు అని చెప్తున్నాడు. దాంతో దేవుడికి బాగా కోపం వచ్చింది. నేను ఇన్ని నెలలు కష్టపడి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తే మీరు నా మాట వినరా అని చెప్పి ఆయన మీరు వెనక్కి తిరగండి, వెనక్కి తిరిగి ఈ అరణ్యంలో మీరు ప్రయాణం చేయండి. 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మీరు అరణ్యంలోనే తిరగాలి. 40 రోజులు ప్రయాణం ఎక్కడ దాకా మీరు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో తిరుగుతారు. మీలో ఒక్కడు కూడా వాగ్దాన భూమి పోడు అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు మోసే వచ్చి వాళ్ళు చెప్పాడు, అబ్బాయి దేవుడు మీద కోపడుతున్నాడు, మీరు వెనక తిరగండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత వారిలో కొంతమందికి వాళ్ళు చేసిన తప్పు ఏంటో అర్థమైంది. అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే మోషే దగ్గరికి వచ్చి, ఏమండి మోషే గారు, మేము తప్పు చేశాం, మేము దేవుని మాటను నమ్మలేదు, కాబట్టి మేము ఆ విధంగా మాట్లాడడం మేము చేసింది తప్పేనండి. అయితే మేము ఇప్పుడు వెళ్తామండి, మేము వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తామండి, మేము వాళ్ళని ఢీకొంటామని చెప్పినప్పుడు ఇప్పుడు మోషే ఏమంటున్నాడంటే వాళ్ళతోటి, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. మీరు యెహోవా మాట మీరుతున్నారు. యెహోవా ఏం చెప్పాడంటే ఆల్రెడీ మీరు మిమ్మల్ని నేను అక్కడ తీసుకెళ్ళను అని చెప్పాడు, నేను మీ మధ్యలో లేను అని చెప్పాడు, నేను మీతో లేను అని చెప్పాడు. యెహోవా మీ మధ్యలో లేడు కనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడదు, మీరు సాగిపోకుడి. ఏలైనా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గం చేత కూలుదురు, కాబట్టి మీరు వెళితే చస్తారని చెప్తున్నాడు మోషే. ఎందుకు మీరు చనిపోతారు, ఎందుకు మీరు ఓడిపోతారు అంటే దేవుడు మీతో లేడు కనుక. ఆమేన్. సో మనం ఎప్పుడైనా విజయం సాధించాలంటే, మనం దేనిని సాధించాలంటే దేవుడు మనతో ఉంటేనే సాధిస్తాం. దేవుడు మనతో లేకపోతే మనం ఏది సాధించలేం. ఆమేన్. అందుకోసమే నేను లేకుండా మీరు దేన్ని చేయలేరు. ఆమేన్. కాబట్టి మనం ఏదైనా సాధించాలంటే మనం దేవుడు మనతో ఉన్నాడో లేదో చూసుకోవాలి ఫస్ట్. మనం ఎక్కడికైనా ఎదోనికి పోవాలంటే దేవుడు మనతో ఉన్నాడో లేదో చూసుకోవాలి ఫస్ట్. ఆమేన్. మనం ఏదైనా ఒక పని చేయాలంటే దేవుడు మనతో ఉన్నాడో లేదో చూసుకోవాలి ఫస్ట్. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే దాన్ని ఏది చూడట్లా, దేవుడు మనతో ఉన్నాడా లేదా అని చూసుకోకుండా వాళ్ళు ఎమోషనల్ గా వెళ్ళిపోతా ఉన్నారు. ఆమేన్. ప్లీజ్ సోదరులారా, ఇక్కడ ఎమోషన్ పనిచేయదు, దేవుని వాక్యం మీద విశ్వాసం మాత్రమే పనిచేస్తుంది. హల్లెలూయా. సో నీవు ఎంత ఉద్రేకంతో ఉన్నావు విషయం, నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నావు. హల్లెలూయా. దేవుడు నీకు తోడు ఉన్నాడా లేదా ఇంపార్టెంట్. కానీ అక్కడ దేవుడు తోడు లేడు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు దేవుడు తోడున్నాడు అని చెప్పి భ్రమించి వాళ్ళు ఏం చేస్తామన్నారంటే మేము యుద్ధానికి పోతామని చెప్పి వాళ్ళు ఆ విధంగా యుద్ధానికి వెళ్ళారు. మూర్ఖించి ఆ కొండ కొనకు ఎక్కిపోయి రాయబడింది. సో మూర్ఖించి అంటే అక్కడ రాయబడుతుంది ప్రిజ్యూమింగ్ అని రాయబడింది, అంటే భ్రమపడుట. దేవుడు వారికి తోడు లేకపోయినా దేవుడు మాకు తోడు ఉన్నాడని భ్రమపడి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. దేవుడు మాకు తోడున్నాడు కనుక మా శత్రువులను జయిస్తామని చెప్పి భ్రమతోటి వాళ్ళు అనుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు.
వెళ్తున్నప్పుడు మీరు గమనించండి, ఇక్కడ బైబిల్లో రాయబడింది, అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొరకు ఎక్కిపోయారు. అయినను చూడండి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెంలో నుండి బయలు వెళ్ళలేదు. హల్లెలూయా. అంటే ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. దేవుడు వెళ్ళొద్దని చెప్పినా సరే వాళ్ళు వెళ్తున్నారు. సో దేవుడు చేయవద్దు అన్న పని వాళ్ళు చేస్తున్నప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పటికీ అక్కడ నిబంధన మందసం కదలలేదు. ప్రవక్త కూడా అక్కడి నుంచి కదలలేదు. అంటే దేవుడు వారికి నిబంధన మందసాన్ని ఉంచాడంట. ఇంకా వాళ్ళు దేవుడికి వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారా, అనుకూలంగా చేస్తున్నారా? వ్యతిరేకంగా చేస్తున్నారు. అయినా సరే నిబంధన మందసాన్ని ఉంచాడంట అక్కడే పాలనలో. హల్లెలూయా. వాళ్ళు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ, దేవుడి మాటకు వ్యతిరేకంగా యుద్ధానికి పోతున్నా సరే మోషే ప్రవక్త తీసేయలేదు, మోషే ప్రవక్త ఉంచాడు అక్కడ. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, మన జీవితంలో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం పోతున్నప్పటికీ, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నప్పటికీ దేవుని యొక్క కృప మనతో తోడుగా ఉంటుంది. చూడండి, దేవుని కృప తోడుగా ఉంటుంది తప్ప దేవుడు కాదు. చాలా తేడా ఉందండి. ఆమె దేవుని కృప ఉండటం వేరు, దేవుడు తోడు ఉండటం వేరు. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియ సోదరులారా, మీరు దేవుని యొక్క పని చేస్తా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా మీరు వెళ్తా ఉన్నారు. వెళ్తున్నా సరే దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, దేవుడు మీకు సమకూరుస్తూ ఉంటాడు. అయినంత మాత్రాన దేవుడు మీకు తోడున్నాడని కాదు. ఆమేన్. ఉదాహరణకి ఇప్పుడు సంసోను ఉన్నాడు. సంసోను ఇశ్రాయేలీయుడు. సంసోను ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే ఇశ్రాయేలీయుల్ని పెళ్లి చేసుకోవాలి. సంసోను నాజీరు చేయబడ్డాడు. సంసోను యొక్క తల మీదకి మంగళకత్తి ఏ రోజు రాకూడదు. అతను మద్యం తాగకూడదు. స్త్రీతో తన యొక్క పరిశుద్ధతని అతను అపవిత్రపరచుకోకూడదు, స్త్రీ సాంగత్యంతో. ఓకే. సో ఇది ఇప్పుడు సంసోను ఏం చేస్తా ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలను కాకుండా ఫిలిస్తీన్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూశాడు. సో ఫిలిస్తీన్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూసినప్పుడు అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమా, అనుకూలమా? వ్యతిరేకమే. అయినా సరే సోదరులు ఆ అమ్మాయిని చూడటానికి పోతున్నప్పుడు వాళ్ళ అమ్మని నాన్న తీసుకొని పోతున్నాడు. ఇది నిజానికి వాక్యానికి వ్యతిరేకం. ఇశ్రాయేలీలే పెళ్లి చేసుకోవాలి. అలాగే విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు అయితే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. సో కాకుండా ఇక్కడ సంసోను ఏం చేస్తామన్నాడు, ఒక ఫిలిస్తీన్ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం అమ్మానాలను ఒప్పించి ఆ అమ్మానాలను తీసుకొని పోతున్నాడు. తీసుకొని పోతున్న సమయంలో మధ్యలో వెళ్ళాడు, పక్కకు పోయాడు. అమ్మానాన్న ఆడే ఉన్నారు, పక్కకు పోయాడు. పక్కకు పోయి పోసుకుంటుంటే ఈలోపు ఒక సింహం వచ్చింది అటాక్ అయిపోయింది. ఇప్పుడు అది ఒక ప్రమాదం. ఆ ప్రమాదం ఎప్పుడైతే వచ్చిందో దేవుని యొక్క ఆత్మ మీదకి వచ్చింది. సంసోను ఏమన్నా దేవునికి చిత్తానికి అనుకూలంగా పోతున్నాడా? ఎవరు పెళ్లి చేసుకోవడానికి పోతున్నాడు? ఇశ్రాయేల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పోతుంది. ఫిలిస్తీయ స్త్రీని పెళ్లి చేసుకోవడానికి పోతున్నప్పటికీ, అది వాక్యానికి వ్యతిరేకమైనప్పటికీ సింహం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వచ్చాడు అక్కడికి. దేవుడు తన శక్తిని ఇచ్చాడు. ఎప్పటిలాగే ఇచ్చినప్పుడు గొర్రె పిల్లలను చేసినట్టుగా తీసేసాడు దాన్ని. తీసిన పక్కనేసి ఏమీ తెలియనట్టు వచ్చాడు. అంటే చెమట పట్టకుండా చంపేశాడు దాన్ని. అలాగే సినిమా డైలాగ్ చెప్తారు మనకి, ఏది నిజంగా సంవత్సరం చేస్తున్నాడు అక్కడ. అలాగే అంత పెద్ద సింహాన్ని చంపితే పక్కన తల్లిదండ్రులు తెలియదండి, తెలుసుది కదా ఎంత పోరాటం జరుగుతుంది అక్కడ. అంటే అసలు పోరాటం జరగదు అక్కడ. వచ్చింది ఇటు పట్టుకొని సీల్ చేశాడు, వచ్చేసాడు పక్కకి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఈయన తల్లిదండ్రులు కూడా చెప్పలేదు ఆ విషయం. ఆమె వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి ఏమో పొడుపు కథ వేసాడు. సో బలమైన దాని నుంచి మధురమైనది వచ్చింది అన్నాడు.
అదేంటో చెప్పండి. చెప్పినోడికి నేను బట్టలు పెడతాను ఏదో చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు. 10 రోజులు వాళ్ళకి సమయం ఉన్నట్టుంది. ఆ 10 రోజులు ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కావట్లా. వాళ్ళు ఏం చేశారంటే ఈ సంస్థను చేసుకోబోయే అమ్మ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని బెదిరించారు. నువ్వు అంటే సంస్థను ఓడిపోతేనేమో 30 మందికి సంస్థను బట్టలు పెట్టాలా, అదే సంస్థను గెలిస్తే వాళ్ళు ఓడిపోతేనేమో 30 జతల బట్టలు ఈ సంస్థకి పెట్టాలా. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఓడిపోయేలాగున్నారు. సో దాంతో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఏదో పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి మేము శుభకార్యం చెప్పి మేము మీ ఇంటికి వస్తే మా దగ్గర నుంచి దోసుకోవడానికి చూస్తున్నావు, నువ్వు 30 జతలు పట్టంటే మామూలు విషయమా? మమ్మల్ని దోచుకోవడానికి చూస్తున్నారా మీరు? ఏంటి నువ్వు గనక ఆ కథకి, ఆ పొడుపు కథకి అర్థం చెప్పకపోతే మీ ఆయన తెలుసుకొని నీ ఇంటి మొత్తాన్ని నాశనం చేస్తాం, తగలబెట్టేస్తాం అని చెప్పి అన్నారు. ఆమె భయపడి ఇక సంస్థని దూవటం మొదలుపెట్టింది. అయ్యా సంస్థ దానికి అర్థమైంది చెప్పు, దానికి అర్థమైంది చెప్పు అని అంటే చివరికి సంస్థనికి ఇసుగు పుట్టి చెప్పేశాడు. బలమైన దాని నుంచి మధురమైంది. బలమైందంటే సింహం కంటే బలమైందే ఉంది, మధురమైంది అంటే తేనె కంటే మధురమైందే ఉంది అని అన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చావా మాకు తెలిసిపోయింది, మేము చెబుతాం అన్నారు. చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు సంస్థానికి కోపం వచ్చింది. అంటే నా భార్యని బెదిరించి మీరు ఎట్లా చేస్తారా అని చెప్పి కోపం వచ్చి ఇప్పుడు వారిని పగ తీర్చుకోవడానికి ఏం చేశాడంటే పొలాల్లోకి పోయాడు. ఆమె పొలాల్లోకి పోయి ఎవరో కొంతమంది వస్తున్నారు సర్దార్లు, వాళ్ళని పట్టుకొని కొట్టాడు. 30 మందిని కొట్టి 30 జతల బట్టలు తీసుకొని వచ్చి 30 మందికి ఇచ్చేసాడు. అలాగే 30 మంది కొట్టాడంటే మామూలు విషయమా? సో అక్కడ కూడా దేవుడు వచ్చాడు. అర్థమైందా? అంటే సంస్థను చేస్తున్నటువంటి వాక్య వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ ఇక్కడ దేవుని కృప తోడుగా ఉంది. హల్లెలూయా. అంటే మనుషులు వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అలాగే మనుషులు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు కొట్టడానికి. ఆ తర్వాత సంస్థలో అంతా బాగానే ఉంది, నాకు ఏం కావట్లేదు చెప్పి అనుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత సంస్థను కోపం వచ్చి పోయి నక్కలు పట్టుకుంటున్నాడు. 300 నక్కలు పట్టుకున్నాడు. 300 నక్కలు పట్టుకోవడానికి దేవుడు మళ్ళా సహాయం చేశాడు. 300 నక్కలు పట్టుకుంటే మామూలు విషయం. సో దేవుని శక్తి లేకుండా అది సాధ్యం కాదు. అంటే దేవుని శక్తి అనేది వచ్చింది. ఎందుకు వస్తుంది ఇదంతా? ఒక ఫిలిస్తీన్ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చింది అంతా. ఇదంతా ఇశ్రాయేలు కాదు. అంటే ఒక తప్పుడు పని సంస్థలు చేస్తున్నప్పుడు దేవుడు తన కృపను ఇంకా చూపిస్తున్నాడు. చూపిస్తున్నాడంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఇంకా మారతాడు, సంస్థను ఇంకా తెలుసుకుంటాడని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ దాన్ని సంస్థను ఏమని భ్రమపడుతున్నాడంటే, ఏమని అనుకుంటాడంటే దేవుడు అవుతున్నాడు కాబట్టి నేను సింహాన్ని చంపగలిగా, కాబట్టి ఫిలిస్తీన్ వాళ్ళని పెళ్లి చేసుకుంటూ తప్పేం కాదు. మరి బైబిల్ ఏం చెబుతుంది? ఇశ్రాయేల్ పెళ్లి చేసుకొని చెబుతుంది. కానీ సంస్థలు నాకు వ్యతిరేకంగా వెళ్ళి కూడా ఏమంటాడంటే దేవుడు నాకు సింహాన్ని చేసానికి శక్తి ఇచ్చాడు కాబట్టి నేను చేసేది కరెక్టే అని భ్రమలో ఉన్నాడు. ముందుకు వెళ్తున్నాడు. చివరికి ఆమె వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఆమె చంపేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక వేసి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ? ఇశ్రాయేల్ వేసి కాదు, ఫిలిస్తీన్ దేశంలో ఒక వేసి దగ్గరికి వెళ్ళాడు. అతడు నిజానికి బైబిల్లో పుట్టినప్పుడు చెప్పాడు దేవుడు ఏమనంటే, నీవు స్త్రీతో కూడా నువ్వు అపరిత్రం చేసుకోకూడదు, నువ్వు సాంగత్యం చేయకూడదు అని చెప్పాడు. సో కాబట్టి అతను ఏం చేశాడు? ఇప్పుడు ఒక వ్యభిచారం దగ్గర పోయి ఆమెతో అతను సహవాసం చేస్తా ఉన్నప్పుడు ఆమె ఏం చెప్తా ఉందంటే, ఇప్పుడు ఆమె డబ్బుకి ఆశపడి నీ బలం ఎక్కడ ఉందో చెప్పు, నీ బలం ఎక్కడ ఉందో చెప్పి ఆమె అడుగుతా ఉంది. అడుగుతున్నప్పుడు ఈ సంస్థను ఏం చేస్తాడంటే, దేవుడు నాకు తోడున్నాడని భ్రమపడి ఇప్పుడు నన్ను తాళ్ళతో కట్టి అలాగే చోరుతో కట్టే అని చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. ఇప్పుడు అంటే సంస్థను తప్పు మీద తప్పు చేస్తున్నాడు. కానీ దేవుని కృప మాత్రం అతను విడిచిపోవట్లేదు. ఏంటి ఆ కృప అంటే, ఆయన శక్తిని ఇస్తా ఉన్నాడు, ఇంకా ఆయనకు బలాన్ని ఇంకా దేవుడు ఇస్తా ఉన్నాడు. సో దాన్ని బట్టి సంస్థను ఏం కనపడుతున్నాడు అంటే దేవుడు తోడున్నాడని కనపడుతున్నాడు. కానీ నిజానికి సంస్థతో దేవుడు లేడు. సో ఎప్పుడు తెలిసింది సంస్థానికి దేవుడు తోడు లేడని? వాళ్ళు ఎప్పుడైతే కళ్ళు పీకారో అప్పుడు అర్థమైంది దేవుడు నాకు తోడు లేడు అని. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా ఒక్కోసారి మనం అలాగే ఉంటాం. దేవునికి చిత్తం కాదని తెలుసు, ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి లేఖనానికి వ్యతిరేకంగా మనం వెళ్తామని తెలుసు,
అయినా సరే మనకి ఉద్యోగాలు వస్తాయి, అయినా సరే మనం కార్లు కొంటూ ఉంటాం, అయినా సరే మనం అభివృద్ధి పొందుతూ ఉంటాం. సో ఎన్నింటి బట్టి మనం ఏమనుకుంటాం అంటే దేవుడు నాకు తోడున్నాడు. కానీ ఇదంతా ఏంటంట? కృప అంటది. దేవుడు ఇంకా వీడు మారుతాడేమో, దేవుడు ఇంకా వీడు సరి చేసుకుంటాడేమో అని చెప్పి దేవుడు మనకు కృప చూపిస్తా ఉంటే ఆ కృపని మనం అపార్థం చేసుకుని దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి ఎట్లాంటి కార్యాలు చేయగలుగుతున్నాను, దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది. ఏంటి వీడు సిగరెట్ తాగుతూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు, మళ్ళీ చర్చకు వస్తూ ఉంటాడు, చర్చకు వస్తాడు, మందు తాగుతాడు, చర్చకు వస్తాడు, సినిమా చూస్తాడు, చర్చకు వస్తాడు, బూతులు మాట్లాడతాడు. ఇన్ని చేసినా కూడా వీడికి దేవుడు మేలు చేస్తాడు కాబట్టి ఆ మేలు బట్టి వాడు ఏమనుకుంటాడు దేవుడు నాకు తోడున్నాడు అని భ్రమపడి వాడు ఇంకా 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 తప్పులు సరి చేసుకోకుండా ఆ తప్పులు ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. చర్చకు వస్తున్నావు, సినిమా చూస్తున్నావు, చర్చకు వస్తున్నావు, మందు తాగుతున్నావు. లారీ సర్రం దూసుకొచ్చింది, జస్ట్ అట్ట రాసుకుంటా పోద్ది. ఏం చేశాడు దేవుడు? కృప చూపించాడు. కృప చూపించి తప్పించి వీడు ఎక్కడైనా మారుతాడని చెప్పి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈసారి లారీ దూసుకొచ్చింది మీద దూసుకొస్తే చిన్న చిటికలు ఇరిగిపోయింది. అప్పుడు నేను అనుకుంటాం అంటే దేవుడు నాకు కృప చూపించాడు, నేను చచ్చిపోవచ్చింది, దేవుడు చిటికలతో సరిచేశాడు. కానీ ఇంకా సిగరెట్లు మానట్లా, ఇంకా ఊదులు మాట్లాడట్లేదు, సినిమా మానట్లా, అని చచ్చిపోతున్నాడు. అంటే దేవుడు ఏం చూపిస్తా ఉన్నాడంటే నీకు కృప చూపిస్తా ఉన్నాడు, నువ్వు మారతావని. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నట్టు అపార్థం చేసుకుంటున్నాం. ఏమనంటే దేవుడు నాకు తోడున్నాడు. కానీ క్రీస్తురా అది దేవుడు తోడు ఉంటాం కాదు, కానీ దేవుడు కృప ఉన్నది అంతే. దేవుడు నీకు తోడు లేడు. కాబట్టి దేవుడు తోడు లేనప్పుడు మనం ఆ విధంగా భ్రమపడి ముందుకు వెళ్తే చివరికి సంవత్సరాలకు పట్టిన గద్దె మనకి పడుతుంది. చివరికి మరణంలోకి వెళ్తాం, చివరికి పాతాళంలోకి వెళ్ళి మనల్ని తీసుకువెళ్తుంది. కాబట్టి మనం భ్రమలో ఉండకూడదు. దేవుడు మనకు తోడు లేకపోయినా తోడు ఉన్నాడని మనం భ్రమపడకూడదు. మరి దేవుడు తోడు ఉన్నాడు నీకు ఎక్కడ తెలుస్తుందండి? దేవుడు మేలు చేస్తున్నాడు, దేవుడు తోడు లేడు అంటున్నావు. దేవుడు ఉద్యోగం ఎత్తున్నాడు, దేవుడు తోడు లేడు అంటున్నావు. దేవుడు పిల్లలు ఎత్తున్నాడు, నేను తప్పులు చేస్తున్నా పిల్లలు ఎత్తున్నాడు దేవుడు, అయినా సరే దేవుడు నాకు తోడు లేడు అంటున్నావు. అది ఎట్ట మరి? మరి దేవుడు తోడు ఉంటే ఏం జరుగుతుంది? మరి దేవుడు తోడు ఉన్నాడు నాకు ఎట్ట తెలుస్తుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు నాకు తోడు ఉన్నాడు ఎట్ట తెలుస్తుంది అండి? దేవుడు కృప నాకు తోడు ఉన్నట్టుగా కనపడుతుంది. నువ్వేమో దేవుడు కృప ఉంది కానీ దేవుడు ఏడురుద్దు అంటున్నావు. ఎట్టాది అనంటే క్రీస్తురా దేవుడు నీకు తోడు ఉన్నాడు అంటే రుజువు ఏంటో తెలుసా? దేవుని ప్రతి మాటకు నువ్వు ఆమేన్ చెప్తావు. హల్లెలూయా. దేవుడు నీకు తోడు ఉన్నాడు అంటే రుజువు ఏంటో తెలుసా? దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితం ఉంటుంది. హల్లెలూయా. సో దేవుడు నీకు తోడు ఉన్నాడు అంటే రుజువు ఏంటో తెలుసా? నీకు ఉద్యోగం రాకపోయినా, నువ్వు 4 సార్లు నాతో డిఎస్సి అయినా సరే నీకు ఉద్యోగం రాదు, కానీ నీ జీవితం ఎలా ఉంది? వాక్యానుసారంగా ఉంది. ఆమేన్. వాక్యం ప్రకారంగా జీవిస్తున్నావు, దేవుడు ప్రేమించగలుగుతున్నావు, అయితే దేవుడు నీకు తోడున్నాడు. హల్లెలూయా. చూడండి, నువ్వు కటిక పేదరికంగా ఉంటావు, ఆమేన్, కానీ నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావు. నువ్వు కటిక దరిద్రంలో జీవిస్తూ ఉంటావు, కానీ నీకు అన్ని కూడా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. వాక్యాన్ని తూచే తప్పకుండా నువ్వు పాటించగలుగుతున్నావు అంటే అది కారణం ఏంటంటే దేవుడు నీకు తోడున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడున్నాడు అని మనం ఎలా రుజువు చేసుకుంటామంటే, ఎలా మనం సెట్ చేసుకోవాలి, ఎలా మనం చెక్ చేసుకోవాలంటే నీ జీవితం బైబిల్కి అనుగుణంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ బైబిల్ ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావంటే నీకు మేలు జరగకపోయినా సరే, నీకు కీడు వస్తున్నా సరే, నీ జీవితం కనుక వాక్యం ప్రకారంగా ఉన్నా దేవుడు నీకు తోడున్నాడు అంతే. హల్లెలూయా. అలా కాదు, నీ జీవితం వాక్యానుసారంగా లేదు, ఆమేన్, కానీ నువ్వు తప్పులు చేస్తున్నావా, ఆమేన్, కానీ నీకు మేలు జరుగుతుందా, అయినా సరే దేవుడు నీకు తోడులేడు. కాబట్టి క్రీస్తువులారా ఈరోజు ఏది ముఖ్యమో? దేవుడు కృప తోడుంటం ముఖ్యమా, దేవుడు తోడుంటం ముఖ్యమా? హల్లెలూయా. దేవుడు కృప కాదండి, దేవుడు తోడున్నాడు మనకి. హల్లెలూయా. దేవుడు తోడుంటే మనం పరలోకం పోతాం. కేవలం దేవుడు కృప కాదండి, నాకు దేవుడు అవసరం లేదని చెప్పి అన్నావా, నువ్వు నరకానికి పోతావు. హల్లెలూయా. దేవుడు కృపను కూడా
దేవుడు తోడు మనకు అవసరమైనది. దేవుడి తోడు ఎలా ఉంటుందంటే ఆయన యొక్క మాట ప్రకారం మనం జీవించేలాగా చేస్తుంది. దేవుడి తోడు దేవుని యొక్క మాట మీద నిలబడేలాగా మనం చేస్తుంది దేవుని యొక్క తోడు. కాబట్టి ప్రియసోదరులారా, ఆ రోజు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే దేవుడు మాకు తోడున్నాడు. ఎందుకని? దానికి కారణం ఏంటి? అగ్నిస్తంభం అక్కడే ఉంది. ఆమేన్. ప్రవక్త కూడా ఉన్నాడు కాబట్టి మాకు ప్రవక్త ఉన్నాడు, మాకు అగ్నిస్తంభం ఉన్నది కాబట్టి దేవుడు మాకు తోడున్నాడు అని చెప్పి వాళ్ళు భ్రమపడి ముందుకు వెళ్తా ఉన్నారు. చివరికి వాళ్ళు తరిగి కొట్టేంత వరకు వాళ్ళకి అర్థం కాల ఆమేన్, దేవుడు వాళ్ళకి తోడు లేడని. కాబట్టి ప్రియ సోదరులారా, మనకి దేవుని తోడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం చర్చికి వెళ్తే చాలు మనం పరలోకి వెళ్ళిపోతాం అని చెప్పి భ్రమలో ఉంటాం కొంతమంది. నువ్వు వాక్యానుసారంగా జీవించాల్సిన అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుందో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వర్తమానంలో ఏముందో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం చర్చికి వెళ్ళి కూర్చుంటే చాలు నేను పరలోకం పోతాను అని భ్రమపడే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి భ్రమపడటం కాదు ఇక్కడ. మనం భ్రమలో ఉన్నామా లేదంటే నిజంగా దేవుడు మనకు తోడు ఉన్నాడా అన్నది మనం తెలుసుకోవాలి, నిశ్చయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. దేవుడు నీకు తోడు ఉన్నాడా లేదా నువ్వు నిశ్చయం చేసుకోవాలి, అనుకోవటం కాదు. దేవుడు నాకు తోడున్నాడు నువ్వు అనుకోవటం కాదు, నీకు నిశ్చిత ఉండాలా దేవుడు నీకు తోడున్నాడని. ఎలా తెలుసుకుంటావు నిశ్చయంగా దేవుడు నాకు తోడున్నాడు అని అంటే నీ జీవితాన్ని వాక్యంతో పరిశీలన చేసుకో. నీ జీవితాన్ని వాక్యానుసారంగా ఉందా దేవుడు నీకు తోడున్నాడంతే. ఈ మిగతా అనవసరం. నీ జీవితంలో జరిగే నష్టాలు, కష్టాలు, బాధలు ఎన్ని తీసి పక్కన పెట్టు. నీ జీవితం కనుక వాక్యానుసారంగా ఉంటే దేవుడు నీకు తోడున్నాడు. నువ్వు ఖచ్చితంగా పరలోకి పోతావు, అంటే 100% పరలోకానికి పోతావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, భ్రమపడొద్దు. మనం ఖచ్చితంగా దేవుడు మనకు తోడున్నాడు అన్న విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలా. దానికోసం మనం ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాలా. మెయిన్ దేవుడు నా బాప్తిజం కరెక్టే అని నువ్వు భ్రమపడొద్దు. నీ బాప్తిజం కరెక్టే, దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నాకు తోడున్నాడు అని చెప్పి ఎలా తెలుస్తుందంటే నువ్వు బైబిల్ దగ్గరికి రావాలా. బైబిల్లో నీ బాప్తిజం ఉందా? అయితే నీకు దేవుడు తోడున్నాడు, నీ బాప్తిజం కరెక్ట్. ఆమేన్. అలాగా ప్రియ సోదరులారా, ప్రతిదీ కూడా వాక్యం దగ్గరికి రావాలి, వాక్యంతోనే సరి చూసుకోవాలి. వాక్యం నీకు తోడుంటేనే దేవుడు నీకు తోడున్నట్టు. నీ వాక్యానుసారంగా నీ జీవితం ఉంటేనే దేవుడు నీకు తోడున్నట్టు. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ రోజుల్లో చాలా మంది భ్రమలో ఉన్నారు. భ్రమ కాదు మనకు కావాల్సింది. ఆమేన్. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఏదో ఒక సంఘానికి వెళ్తే చాలండి, ఏదో ఒక సంఘానికి వెళ్తే చాలు మేము పరలోకం వెళ్ళిపోతాం. అది కాదు, వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా అదే నిన్ను పరలోకం తీసుకెళ్తావు తప్ప, అదే రుజువు దేవునికి తోడున్నాడని తప్ప. ఏమిటి నీవు సంఘానికి వచ్చి కూర్చున్నావా, ఆటలు పాడావా, సాక్ష్యాలు చెప్పావా, కానుకలు వేసావా, ఇది కాదు. ఇవి చెయ్యాలి, నేను కాదనట్లేదు, ఇవి చెయ్యాలి. కానీ దీనికంటే ప్రాధాన్యమైనది ఏమిటంటే దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించాల్సిన అవసరం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మనం లోకంలో సంఘ శాఖలన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం వాడు ఎట్టయినా జరగని ఆదివారం చర్చకొచ్చాడా వాడు మా సంఘస్థుడు, వాడు పరలోకం పోతాడు. ఆమె వాడు వారం మొత్తం ఎడటి తిరిగి వస్తాడు. కానీ వారానికి చివరిలో ఆదివారం వచ్చి చర్చలో కూర్చుంటే చాలు వాడు పరలోకం పోతాడు. బోధించేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రియ సోదరులారా, వాక్యానుసారమైన జీవితమే పరలోకాన్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి భ్రమపడొద్దు, భ్రమలో ఉండొద్దు. సంస్థను ఆ విధంగా భ్రమలో ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళాడంటే కళ్ళు పీకేయబడి శత్రువుకి ఎంటర్టైన్మెంట్ గా మారాడు, శత్రువుకి ఆనందాన్ని ఇస్తా ఉన్నాడు. ఆమేన్. నోవు కాలంలో కూడా నోవుకు దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ఓడ కట్టు. ఈ ఓడ ఎలా కట్టాలో దేవుడు ఆయనకి చెప్పాడు. దేవుడు ఎలా చెప్పాడు అలాగే ఓడ కట్టాడు. కట్టి ఆయన నిర్మిస్తూ ఉంటే ఈలోపు పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఓడ కట్టడం ప్రారంభించారు. ఓడ కట్టమన్నాడు కాబట్టి దేవుడు ఏంటి వాళ్ళు ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం కట్టాలా, ఓడ కట్టాలా అని వాళ్ళు అనుకుని భ్రమపడి ఓడ కడితే సార్ దేవుడు మాకు తోడు ఉంటాడు అని వాళ్ళు భ్రమపడి వాళ్ళు కూడా ఓడ కడుతున్నారు. ఆమేన్. ఎలా కడుతున్నారు? వాళ్ళ ఇష్టానుసారంగా కడుతున్నారు. కడుతూ వాళ్ళు ఏమంటారంటే దేవుడు మాకు తోడు ఉంటాడు.
ఎందుకంటే ఓడ కట్టమని చెప్పిన మాట మేము ఫాలో అవుతున్నాం. హల్లెలూయా. ఓడ కట్టమన్నాడు కానీ ఎలా కట్టమన్నాడు కదా చెప్పాడు కదా. సో దాని ప్రకారం చేయవాడు. అసలు చెప్పింది ఎవరికి? నోహుకు చెప్పాడు. హల్లెలూయా. నువ్వు ఆ ఓడలోకి రమ్మని దేవుడు చెప్పాడు, ఓడ కట్టమని చెప్పాడా? ఓడలోకి రమ్మని చెప్పాడు. అని ఏమంటారు? మా ఓడని ఏ సిద్ధం చేసుకుంటాం, మా బోధ మాదే, మా భక్తి మాదే. కాబట్టి దేవుడు మాకు తోడు ఉంటాడు, మేము పరలోకం పోతాం. భ్రమ. హల్లెలూయా. చివరికి ఏమైంది? వాళ్ళ భ్రమలన్నీ కూడా బద్దలైపోయినాయి, పడవలన్నీ కూడా పగిలిపోయినాయి. చివరికి వాళ్ళ జలప్రయంలో నశించిపోయారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు తోడున్నాడని భ్రమలో ఉన్నారు. కానీ నోహుకి నిశ్చిత ఉన్నది, నోహుకి వాక్యం ఉన్నది. హల్లెలూయా. వాడు చూస్తున్నాడు, దేవుని వాక్యం చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు వాక్యం ఏం చెబుతుంది? చితిసారకమాలతో కట్టు, తుమ్మకరతో కాదు, పేకరతో కాదు అని. ఓకే, చితిసారకమాలను తీసుకుంటున్నాడు. ఆమేన్. సో కీలు తయారు చేయి అని వాక్యం చెబుతుంటే ఓకే కీలు తయారు చేస్తున్నాడు. కీలు లోపల బయట పోవాలి, కేవలం బయటే కాదు అని చెప్పాను, కానీ నేను కూడా లోపల బయట పోతున్నాడు. హల్లెలూయా. అంటే నోహు ఏ విధంగా ఓడగడుతున్నాడంటే దేవుడు మాట ప్రకారం ఓడగడుతున్నాడు. హల్లెలూయా. తన సొంత చిత్తంతో కట్టట్లా, తన సొంతంగా ఆలోచించట్లా. దేవుడు ఎట్ట కట్టినా సరే ఒప్పుకుంటాడులే, ఎట్ట చేసిన భక్తి ఆయన అంగీకరిస్తాడులే అనుకోవట్లా. నోహు వాక్య ప్రకారంగా ఓడగట్టాడు. కాబట్టి నోహుకి జలప్రయంలో దేవుడు తోడున్నాడు. హల్లెలూయా. దేవుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఓడలోకి వచ్చి ఆయన ఏమంటాడు తెలుసా? ఎప్పుడైతే నోహు వాక్యం ప్రకారంగా ఓడగట్టాడు, హల్లెలూయా, దేవుడు చెప్పిన దాని ప్రకారంగా ఓడగట్టాడు. ఇప్పుడు దేవుడు సంతోషం వేసి ఆ ఓడలోకి వచ్చాడంటే ఆయన. హల్లెలూయా. ఓడలోకి వచ్చి ఇప్పుడు ఏమంటాడు? నోహు ఓడలోకి రా. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు దేవుడు నీకు తోడు ఉండాలి అంటే నీవు వాక్యానుసారంగా చేయాలా, బైబిల్లో ఉన్నదాని ప్రకారం చేయాలి, వర్తమానం చెప్పిన దాని ప్రకారంగా చేయాలి. అలా కాకుండా దానికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు నీకు తోడు ఉండడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మనం భ్రమపడకూడదు, కానీ దేవుడు మనకు తోడు ఉన్నాడని ఒక నిశ్చయత కలిగిన అవసరం ఉన్నది. నిత్యం చేసుకోవాలి. మనం అలా చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్లోకి వెళ్ళాలా, వర్తమానంలోకి వెళ్ళాలి. ఆ వర్తమానం ప్రకారంగా బైబిల్ ప్రకారంగా మన జీవితం ఉన్నదా లేదా మనం పరిశీలన చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఒక నిశ్చయత, దేవుడు మనకు తోడున్నాడని. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం వాక్యానుసారంగా జీవిద్దాం, వాక్యం ప్రకారంగా నడుద్దాం. ఆ విధంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, చివరికి దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, సమయంలో నాయన నీ దాసును మధ్య చేసుకొని మాతో మాట్లాడడం ప్రేమ పడుకునే వర్తమానం ద్వారా మాతో మాట్లాడే ప్రభువా, ఇశ్రాయేలు నా తండ్రి ఐగుప్తు దేశము నుండి వాగ్దాన భూమి ఉందని, ఆ వాగ్దాన భూమి నీకు ఇచ్చి ఉన్నానని నువ్వు వాగ్దానం చేసావు ప్రభువా. అవును ప్రభు. ఆ వాగ్దానం ప్రకారం నడిచి ఓ నాయన ఆ సమీపంలో వాగ్దాన భూమి యొక్క సమీపంలోకి వచ్చినప్పుడు ఒక రుజువుగా నా తండ్రి ఎరువులు వారిని పంపినప్పుడు నువ్వు చెప్పినట్లే ఆ భూమి సారవంతమైన భూమి అయి ఉన్నది. ఆ భూమి బలమైన పంటనిస్తూ ఉన్నది. దానికి రుజువులుగా నా తండ్రి కొన్ని ఫలాలు తీసుకొచ్చినప్పుడు అయితే దేవుడు చెప్పినట్లుగా ఉంది. అయితే అక్కడ దాన్ని మనం జయించలేమని వారు మాట్లాడుతున్నారు నా తండ్రి. ఓ ప్రభువా, నువ్వు ఆల్రెడీ ఆ భూమి నీకు ఇచ్చి ఉన్నానని చెప్తే వారు నమ్మలేకపోయారు. దాన్ని మనం స్వతంత్రించుకోలేమని మాట్లాడి ఉన్నారు. వారు అవిశ్వాసం ఇచ్చారు నా ప్రభువా. ఆ వాగ్దాన భూమిని ఇచ్చి ఉన్నారు అంటే అది నీ మాట అయి ఉంది, అది నీ వాగ్దానం అయి ఉంది. ఎంత గొప్పవాడైనా నీ వాక్యం ఎదుట వారు నిలబడలేదు తండ్రి. అవును ప్రభువా. నీ వాక్యమే గెలిచేది ప్రభువా. నీ వాక్యం అవిశ్వాసంతో ఓ నాయన వారు ఎందుకు తిరిగిపోయారు, మీరు జయించలేమన్నారు. అయితే దానికి ఫలితముగా మీరు వెళ్ళవద్దు, మీరు ఎందుకు తిరిగి రండి అని వారు చెప్పినప్పుడు ఓ నాయన వారు ముందుకే వెళ్తా ఉన్నారు. దేవుడు మాకు తోడై ఉన్నాడు అని చెప్పి ముందుకు వెళ్తున్నారు. దేవుని చిత్తం లేకుండా ముందుకెళ్తే వారు శ్రమలో పడిపోతారని చెప్పారు, వారు సమస్యలో పడిపోతారని చెప్పారు.
శత్రువు ఎదుట మీరు నిలబడలేరని చెప్పావు ప్రభు. అవును నాయన. ఇదిగో ప్రభువా, ఓ నాయనా, నోహు దినములో నా తండ్రి ఓడను కట్టమని చెప్పిన దేవుడు, ఇదిగో నా తండ్రి ఆ ఓడ ఏ విధంగా ఉండాలి, ఏ కొత్త ప్రకారం ఉండాలి నోహుకు చెప్పావు ప్రభువా. అవును నాయన. ఆ నోహు చెప్పిన ప్రకారం ఓడ కట్టబడతామంటే మనుషులు వారి సొంత ఆలోచనతో ఓడ కడతా ఉన్నారు. అవును నాయన. తీర్పు దినమని నా తండ్రి, ఓ నాయనా, నువ్వే ఓడనైతే కట్టమని ఆ ఓడ మాత్రమే నిలుస్తుంది కానీ అవును ప్రభువా. మనుషులు కట్టిన ఓడ ఎంత మాత్రమే నిలబడలేదు తండ్రి. అవును ప్రభువా. అంటే నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉందని మాట్లాడావు ప్రభు. అవును నాయన. నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధము వదలదని చెప్పు. ఆమేన్. నీకే స్తోత్రము చెల్లిస్తున్నాను. స్తోత్రం నాయన. ప్రభువా, హల్లెలూయా. నీ వాక్య క్రమం గురించి నువ్వు మాతో మాట్లాడావు నాయన. నీ వాక్య క్రమం అది బైబిల్లో ఉన్నది. అవును అది నాయన. వాక్యమై ఉన్నది. అవును దానికి ప్రభు. ఎంత మాత్రం కూడా నాయన మేము ఓ నాయన వ్యతిరేకంగా వెళ్ళకూడదని చెప్పావు ప్రభా. అవును నాయన. ఓ ప్రభువా, ఓ తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు నా తండ్రి వారు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అక్కడ మనసు ఉన్నది, అక్కడ ప్రభుత్వన్నారు. అవును ప్రభు. కేవలం కృప మాత్రమే ఉంది. ఆ కృపను వారు నిజంగా దేవుడు నాకు తోడున్నాడని వెళ్తా ఉన్నారు. నిజానికి కృప కాదు కానీ వాక్యం పాటించవలసి ఉంది. అవును ప్రభు. దేవుడు ఏం చెప్పాడో అది పాటించవలసి ఉంది. అవును నాయన. అప్పుడే దేవుడు నీకు తోడై ఉన్నాడు. అవును దేవుడు ప్రభు. నీకు తోడై ఉన్నాడంటే నువ్వు అద్భుత కార్యాలు చేసిన దాన్ని బట్టి నువ్వు దేవుడు నీకు తోడై ఉన్నాడు కాదు కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడంటే నువ్వు వాక్యాన్ని నమ్ముతావు. ఆమేన్. ఆ వాక్య ప్రకారం జీవిస్తావు. ఆమేన్. దేవుడు ఏం చెప్పాడో దాన్ని పాటిస్తావు. ఆమేన్. ఆ వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నావంటే నువ్వు శ్రమలో పడిపోతావు. అవును నాయన. నువ్వు దేవుని తీర్పు ఆ యొక్క నువ్వు దేవుని తీర్పును నువ్వు నశించిపోతావు అని మాట్లాడావు. అవును నాయన. ఈ వాక్యం మనం పాటించు ప్రభువా. నీ వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారం జీవించడానికి సహాయం చేస్తాను. ఓ ప్రభువా, ఓ నా తండ్రి, సాంసోను ఏ విధంగా వ్యతిరేకంగా వెళ్ళి చూడగలుగుతున్నాం. అవును నాయన. వ్యతిరేకంగా వెళ్ళి 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 తన కళ్ళు పోయినప్పుడు దేవుడు నాకు తోడు లేడు అనుకున్నాడు ప్రభువా. అవును నాయన. ఇదిగో నా తండ్రి, అటువంటి పరిస్థితి మా జీవితంలో రాక అవును నాయన. నీ వాక్యం ఎమ్మడించే భాగ్యం దయచేయు. అవును ప్రభు. మా సొంత తలములు కానీ మా సొంత ఆలోచన ప్రకారం మేము భక్తి చేయక అవును నాయన. నీ వాక్యం ఏమి చెప్పిందో దాని ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయు. అవును ప్రభు. అప్పుడే నీవు మాకు తోడై ఉన్నావు ప్రభు. అవును నాయన. అందరి బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తున్నాను. ఆ హృదయాన్ని బట్టి గాని, ఇక్కడ మా యొక్క ఓ నాయన మా పశ్చాత్తాపాన్ని బట్టి గాని, ఓ మా ఉద్రేకాలను బట్టి గాని మేము ఎంత మాత్రం నిలబడు ప్రభు. అవును నాయన. కేవలం నీ వాక్యం మీద ఆధారపడి అవును ఏం నాయన. చెప్పావో దాన్ని పాటించే భాగ్యం దయచేయు. అవును నాయన. ఓ ప్రభువా, ఈ వర్తమానం మాకు అందించినందుకు నీ స్తోత్రము చెల్లిస్తున్నాను. అవును నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి
ఎంత అద్భుతమైన శోభ, ఎంతో మధురమైన సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తోత్రం. భ్రమపడుట అనే వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు ఆయన. మేము ఎల్లప్పుడూ కూడా మీరు మాకు తోడు ఉన్నారని, అయా నిశ్చయత కలిగిన వారంగా ఉన్నారని, అయా మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా అయా మీ వాక్యానుసారంగా పరీక్షించుకొని, అయా నా తండ్రి ఎప్పటికప్పుడు మా జీవితాలను ఈ వాక్యానికి అనుగుణంగా మలుచుకోవాలని, అయా తద్వారానే దేవుడు మీకు తోడు ఉంటాడని మాతో మాట్లాడావు ప్రభువా. అయా మేము తప్పు చేస్తున్నప్పుడు, అయా ఒకవేళ మేము అభివృద్ధి పొందినట్లుగా ఉండొచ్చు, మేము తప్పు చేస్తా ఉన్నప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ మా జీవితాల్లో కొన్ని మేలు జరగవచ్చు తండ్రి. అది దేవుడు మీకు తోడున్నాడని రుజువు కాదు, కానీ కేవలం దేవుడు కృప చూపిస్తున్నాడని అర్థమని మాతో మాట్లాడావు తండ్రి. అయా సంసోను ఇదిగో నాయన తప్పు మీద తప్పు చేస్తున్నప్పటికీ అయా తన యొక్క బలాన్ని నువ్వు తీసివేయలేదు ప్రభువా. అయ్యా దాని అర్థము నీవు ఆ తప్పులో తోడున్నావని కాదు తండ్రి, ఆ తప్పును నువ్వు సమర్థిస్తున్నావని కాదు తండ్రి, కానీ తప్పు చేస్తున్నటువంటి సంసోను మార్పు చెందాలని, అయా నువ్వు తనకు కృప చూపిస్తున్నావని అర్థమని మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా మేము కూడా నా తండ్రి ఒకవేళ నాయన ఈ వర్తమానానికి వ్యతిరేకంగా మేము జీవిస్తున్నట్లయితే, అయా వాక్యానికి వ్యతిరేకంగా మా జీవితాలు ఉన్నట్లయితే ప్రభువా, మేము భ్రమలో బ్రతకకుండా నాయన అయా నా తండ్రి మా జీవితాలను వాక్యానుసారంగా సరి చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. తద్వారా అయా నా తండ్రి మీ యొక్క తోడును, అయా మీ యొక్క ఓ ప్రభువా నా తండ్రి మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఆ విధంగా అయా నా తండ్రి మీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ ప్రభువా, అయా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువా, మీ వాక్యానుసారమైనటువంటి జీవితం ద్వారా అయ్యా నా తండ్రి మీ యొక్క తోడును మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా మాకు కావాల్సింది మీ యొక్క తోడు ప్రభువా. అయ్యా నా తండ్రి మాకు కావాల్సింది అయ్యా మీ వాక్యానుసారమైనటువంటి జీవితం ప్రభువా. ఆ విధంగా అయ్యా మా జీవితాలను మలచమని ప్రార్థిస్తున్నాను. మాలో ఉన్నటువంటి భ్రమను తీసివేయండి ప్రభువా, మాలో ఉన్నటువంటి అనుకోవటాన్ని తీసివేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి నిర్లక్ష్యాన్ని తీసివేయండి ప్రభువా, వాక్యాన్ని తేలికగా తీసుకునేటువంటి స్వభావాన్ని తీసివేయండి ప్రభువా. వాక్యాన్ని సీరియస్ గా తీసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. అటువంటి హృదయాలను మనస్సులను మాకు అనుగ్రహించండి ప్రభువా. మాలో ఉన్నటువంటి భ్రమను తొలగించండి ప్రభువా. అయ్యా ఈ వాక్యానికి లోబడి మీ వాక్యమే ఓ మా పరమావధిగా జీవించే భాగ్యంగా ఇచ్చేయండి ప్రభువా. మీ వాక్యానికి మా ప్రథమ స్థానం ఇచ్చేవారిగా మా జీవితాలను మా హృదయాలను మార్చండి ప్రభువా. ఆ విధంగా మీ కృప తోడుగా ఉంచండి, మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. సహాయం చేయమని, కృప చూపమని. అయ్యా వచ్చిన మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి సహాయం చేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభువా. ఇదిగో కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి తండ్రి ప్రభువా. బిడ్డలు చదువుతుండగా వారికి జ్ఞానము దయచేయండి తండ్రి ప్రభువా. సంఘమును అన్ని విధాలుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. భ్రమలో నుండి తొలగిపోయి వాక్యంలో నిలబడినట్లుగా, వాక్యపు వరుసలో సంఘము నిలబడును కాక ప్రభు. ఏ వాక్యం కోసమైతే సంఘం ఆది నుంచి నిలబడి ఉన్నదో అయ్యా నా తండ్రి అదే వాక్యం కొరకు చివరి వరకు నిలబడి ఎత్తబడే కృపను తెచ్చండి ప్రభు. మధ్యలో నా తండ్రి అయ్యా వాక్యం నుండి కుడికైన ఎడగంకైన తొట్టిలక ప్రభు వాక్యములోనే నిలిచి ఉండి ప్రభువా మీ యొక్క సన్నిధిని సంఘం అనుభవించును గాక ప్రభు. మీ యొక్క ఆత్మశక్తిని సంఘం పొందుకును గాక ప్రభు. ఆ విధంగా సంఘమును దీవించమని, ఆశీర్వదించమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని. అయ్యా విత్తబడిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. విత్తినటువంటి హృదయాలను, వారి కుటుంబాలను భౌతికంగాను ఆర్థికంగాను
ఆత్మీయంగా అన్ని విధాలుగా దీవించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకును ఇక్కడ కూడిన మనందరకును సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ముగించబడింది. అందరికీ వందనాలు.